డైరెక్ట్ గా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతాను. ప్రజెంటేషన్ అయిపోయి గోదావరి నదీ జలాల విషయంలో మనందరికీ తెలుసు, ఈ నది దేశంలోనే రెండో అతిపెద్ద నదిలో మనందరికీ తెలుసు ఈ నది దేశంలోనే రెండో అతిపెద్ద నది. దాదాపు 7 రాష్ట్రాలు ఈ నదీ జలాల మీద ఆధారపడి జీవనాధారం ఆంధ్రప్రదేశ్ ఈ నీటి వినియోగంలో కొంచెం వెనుకబడ్డాయి కంపేర్ టు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ వాటితో కంపేర్ చేస్తే మనం వినియోగంలో వెనుకబడటానికి రీజన్స్ కూడా ఉన్నాయి. కంబైన్డ్ రాష్ట్రం ఉండేది, అప్పుడున్న ప్రాబ్లమ్స్ అప్పుడు ఉన్నాయి. విడిపోయినాక కూడా రెండు రాష్ట్రాలు ట్రిబ్యునల్ కు వెళ్లడము, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి రావడము, ఈ దీనిలలో కొంచెం ఒక ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, వాస్తవాలు నిజాలు మీ ద్వారా కూడా మనం చూద్దాం. వాళ్ళు నదీ జలాలు ఇచ్చాక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని రూల్స్ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏంటంటే ట్రిబ్యునల్ ఇచ్చిన నదీ జలాలకు కొన్ని ఇంటర్ స్టేట్ రివర్ కాబట్టి, అంతర్రాష్ట్ర నది కాబట్టి ఈ రూల్ అప్లై చేస్తే ఈ రాష్ట్రానికి ఇన్ని నీళ్లు వస్తాయి. అవి ఫెడరల్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి మన కంట్రీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా యాజ్ పర్ ద పార్లమెంట్ యాక్ట్ ఇస్ వ్యాలిడ్. ఆ తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది ఉంటుంది. అది రోజువారీ కార్యకలాపాలు రాష్ట్రాలు ఏవైతే అడుగుతాయో మాకు ఈ ప్రాజెక్టు కావాలా, సిడబ్ల్యూసీ ఏం చేస్తుందంటే ట్రిబ్యునల్ ఇచ్చిన నదీ జలాలు ఎంత ఉన్నాయి కోటా చూస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ రెగ్యులేషన్స్ ఏమున్నాయో చూస్తుంది. ఆ రెండింటిని అప్లై చేసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఒక స్పెసిఫిక్ ప్రాజెక్ట్ అప్రూవల్ ఇస్తుంది. అది కాళేశ్వరం కానివ్వండి, పోలవరం కానివ్వండి, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎనీ ప్రాజెక్ట్. ఇది ఒక పద్ధతి. ఇది లా ఆఫ్ ది ల్యాండ్. ఇది లా ఆఫ్ ది ల్యాండ్ అంటే అందరికి తెలుసు, మీకు అందరికీ విశదీకరించి చెప్పాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ లా ఆఫ్ ది ల్యాండ్. ఎనీథింగ్ బియాండ్ దిస్ వాళ్ళ దృక్పథాలు కావచ్చు, కానీ వాస్తవం అయితే కాదు. వాస్తవాలు అనేదే నేను మీ ముందు పెడుతున్నాను. నేను నా దృక్పథం కూడా పెట్టట్లేదు, వాస్తవ దృక్పథాలే మీ ముందు పెడుతున్నాను. ఇది అందరికి తెలుసు. ఇది గోదావరి బేసిన్. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 7 స్టేట్స్ నుంచి పాస్ అయ్యి బే ఆఫ్ బెంగాల్లో పోతా ఉంది. ఇంకా స్పెసిఫిక్ గా చూస్తే ఇది మొత్తం గోదావరి బేసిన్ మొత్తము ఇదిలో ఉంది. 7 బేసిన్ రాష్ట్రాలు ఉన్నాయి, 7 బేసిన్ స్టేట్స్. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్. ఇది 7 రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ క్యాచ్మెంట్ ఏరియా, గోదావరి క్యాచ్మెంట్ ఏరియా. ఈ బేసిన్ లో 12 సబ్ బేసిన్లు ఉన్నాయి. అంటే ఉపనదులు ఏవైతే ఉంటాయో పెద్ద పెద్ద ఉపనదులు, ఆ ఉపనది పేరు మీద ఒక సబ్ బేసిన్ అనేది పేరు పెట్టిండ్రు. దాని ప్రకారం 12 మేజర్ సబ్ బేసిన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే G1 అప్పర్ గోదావరి ఇక్కడ ఉంది, G2 ప్రవర ఇక్కడ ఉంది, G3 పూర్ణ ఇక్కడ ఉంది, G4 మంజీరా ఇక్కడ ఉంది, G5 మిడిల్ గోదావరి ఇక్కడ ఉంది, G6 పెన్గంగా ఇక్కడ ఉంది, G7 వార్దా ఇక్కడ ఉంది, G8 ప్రణహిత ఇక్కడ ఉంది, G7, 8, 9 ప్రణహిత ఇక్కడ ఉంది, 10 లోవర్ గోదావరి ఇక్కడ ఉంది, ఇంద్రావతి G11 ఇక్కడ ఉంది, శబరి G12 ఇక్కడ ఉంది. ఇవన్నీ కూడా నెంబర్స్ తో సహా ఇక్కడ మీ ముందు ఉంచడం జరిగింది. గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అందరికీ తెలుసు. ఇది జస్ట్ ఫ్యాక్ట్ కాబట్టి క్విక్ గా ఒక స్లైడ్ పెట్టాను.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారము ట్రిబ్యునల్ ని సెటప్ చేస్తుంది. దాని ప్రకారము 1956 యాక్ట్ అది. దాని ప్రకారము సెక్షన్ 4 ఆఫ్ ది యాక్ట్ ప్రకారం ఏప్రిల్ 10, 1969 రోజు గవర్నమెంట్ ఫామ్ చేసింది. దీని అవార్డు 11 సంవత్సరాల తర్వాత 1980లో ఇది అవార్డు ఇచ్చింది. నేను ఇందాక చెప్పినట్టు 12 సబ్ బేసిన్స్ ఉన్నాయి. అయితే మీ అందరికీ తెలుసు కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ KWDT, అది కూడా బచావా ట్రిబ్యునలే ఫస్ట్ది, ఇప్పుడు బ్రిజేష్ కుమార్. అదేవిధంగా దేశంలో కావేరీ ట్రిబ్యునల్, రకరకాల ట్రిబ్యునల్స్ ఉన్నాయి. నార్మల్ గా ట్రిబ్యునల్ ప్రాజెక్ట్ వైజ్ స్పెసిఫిక్ గా ఎంత కావాలనేది తీసుకొని దాని రాష్ట్రానికి ఈ ప్రాజెక్ట్ ఇంత అని ఇస్తుంది. GWDT మాత్రం ఇదొక్కటి దేశంలో ఈ రాష్ట్రాల మధ్య ఒప్పందాలు 1980 వరకు ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో ఆ ఒప్పందాలను అన్నింటినీ తీసుకొచ్చి ఒక దగ్గరికి పెట్టి ఇదే గోదావరి వాటర్ డిస్ప్యూట్ అవార్డు ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది. దానిలో వీళ్ళు వాడిన పదజాలం ఏంటంటే ఆల్ వాటర్స్, రిమైనింగ్ వాటర్స్, స్పెసిఫిక్ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోచంపాడు ఇంచంపల్లికి 85 TMC, లేకపోతే పోచంపాడుకి 56 TMC, ఇట్లా స్పెసిఫిక్ గా కొన్ని నెంబర్స్, జైక్వాడ్ డ్యామ్ కు ఒక ఇంత TMC అనేది కొన్ని నెంబర్స్ ఉన్నాయి, కొన్నిటికి మాత్రం. మిగతా అన్ని కూడా ఇంట్రెస్టింగ్ టర్మ్స్ ఏంటంటే ఆల్ వాటర్స్ అంటే అప్స్ట్రీమ్, ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర పోచంపాడు మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరకు ఆల్ వాటర్స్ మహారాష్ట్ర అప్ టు దిస్ పాయింట్. అది దాటినాక రిమైనింగ్ వాటర్స్ టు ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ టర్మినాలజీ వాడింది. సో మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఆల్ వాటర్స్ అంటే ఏంది, రిమైనింగ్ వాటర్స్ అంటే ఏంది, తర్వాత దీనిలోంచే ఈ స్పెసిఫిక్ నెంబర్స్, అఫ్ కోర్స్ ఇది మీకు తెలుసు. ఇది గోదావరి అది ఎట్లా ఇచ్చిందో కూడా చూపెడతాను ఇక్కడ. తర్వాత ఏ బేసిన్లలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి మీరు చూస్తే మహారాష్ట్ర దాదాపు 10 బేసిన్లలో ఉంది, తెలంగాణ 9 బేసిన్లలో ఉంది, ఆ తర్వాత ఛత్తీస్గఢ్ 4 బేసిన్లలో ఉంది. ఈ విధంగా చూస్తే తర్వాత ఆంధ్రప్రదేశ్ 3, మధ్యప్రదేశ్ 2, ఒరిస్సా 2, కర్ణాటక 1 బేసిన్. సబ్ బేసిన్స్ అంటే 12 సబ్ బేసిన్స్ లో ఇది వివిధ రాష్ట్రాలలో ఉన్న ప్రెసెన్స్. ఇక్కడ మీరు చూస్తే తెలంగాణ G1, G4, G5, G6, G7, G8, G9, G10, G11 లో ఉంది. ఏపీ G10, G12 లో ఉంది. మనం 7 మండలాలు ఎప్పుడైతే పోలవరం కొరకు ఇచ్చే ఆంధ్రప్రదేశ్ లోకి మెర్జ్ అయినాయో, అదర్వైజ్ శబరిలో కూడా మనకు కొంచెం ప్రెజెన్స్ ఉండేది తెలంగాణ. అది ఉంటే కనుక 10 సబ్ బేసిన్స్ లో తెలంగాణ ఉన్నట్లు లెక్క. బట్ ఇప్పుడు 9 సబ్ బేసిన్స్ లో. ఇది ఒక్కొక్క బేసిన్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే G1 లో 99.996% అంటే ఆల్మోస్ట్ ఒక తెలంగాణ 0.004% ఉంది G1 లో. అదర్వైజ్ మొత్తం మహారాష్ట్ర. ఇక్కడ 100% G3 మొత్తం మహారాష్ట్ర, G2 100% మహారాష్ట్ర, G3 100% మహారాష్ట్ర, G4 మహారాష్ట్ర 49%, తెలంగాణ 35%, కర్ణాటక G1, ఇది G1, ఈ గ్రీన్ లైన్ ఇది G1, ఇది G2, ఇది G3. మనం ఇందాక చూసినట్టు ఆల్మోస్ట్ మహారాష్ట్రనే ఉంది. కాబట్టి ఎప్పుడైనా ఎట్లుంటుందంటే
ఇప్పుడు జీవన్లో ఇది చూడండి, అప్ టు పైథాన్ డ్యామ్ అంటే జైక్వాడ్ డ్యామ్, ఇది జైక్వాడి పెద్ద డ్యామ్ ఇది మహారాష్ట్రలో. అప్ టు దట్ ఆల్ వాటర్స్ మహారాష్ట్ర అన్నది ట్రిబ్యునల్, ఆల్ వాటర్స్ మహారాష్ట్ర. సో అక్కడ ఇలాగ ఎవరు వాడుకోలేరు, అది ఉన్నది మహారాష్ట్రనే కాబట్టి. సపోజ్ బార్డర్ లో వాళ్ళు వీళ్ళు ఉంటే ఆల్ వాటర్స్ తో పాటు వేరే వాటర్స్ వచ్చేటి. ఇక్కడ క్లియర్ గా మొత్తం G2లో ప్రవరా సబ్ బేసిన్ ఆల్ వాటర్స్ మహారాష్ట్ర, ఎంటైర్లీ మహారాష్ట్రలో ఉంది. G3 ఆల్ వాటర్స్ మహారాష్ట్ర. సో ఇవన్నీ కూడా ఆల్ వాటర్స్ తో మోస్ట్లీ G1, G2, G3 మహారాష్ట్రకు వచ్చినాయి. G4 ఇది G1, G2, G3, G4. ఇక్కడ మీరు చూస్తే G4 లో తెలంగాణ ఎంటర్ అయింది. సో ఇక్కడ స్పెసిఫిక్ గా మంజీరాకు ఇది అప్ టు నిజాం సాగర్ మంజీరాకు కూడా కొన్ని వాటర్స్ వచ్చినాయి మనకు. ఇక్కడ చూడండి, వర్డింగ్ చూడండి, బ్యాలెన్స్ వాటర్ పోచంపాడు శ్రీరామ్ సాగర్ వరకు వాళ్ళకి ఇచ్చి అక్కడి నుంచి బ్యాలెన్స్ వాటర్స్ ఈ పర్టికులర్ G1 లో గోదావరి పూర్ణ సబ్ బేసిన్ గోదావరి నది నుంచి వచ్చేటి బ్యాలెన్స్ వాటర్స్ మనకి ఇచ్చింది. సో ఇప్పటికి ఆల్రెడీ ఆల్ వాటర్స్ అనేది చూసినాము, రిమైనింగ్ వాటర్స్ అనేది చూసినాము, ఇప్పుడు కొత్తగా బ్యాలెన్స్ వాటర్స్ అని వచ్చాయి. ఇవన్నీ చెప్తాను ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలని చెప్తాను. ఇది స్పెసిఫిక్ వాటర్స్, ఇది స్పెసిఫిక్ వాటర్స్ అంటే నెంబర్స్. ఇందాక చెప్పిన కొన్ని ప్రాజెక్ట్స్ కి నెంబర్స్ కూడా వచ్చినాయి, వెరీ తక్కువ. GWDTలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ KWDTలో ఈవెన్ దో ఎన్ బ్లాక్ ఇచ్చినా గానీ నాగార్జున సాగర్ కి లెఫ్ట్ కెనాల్ 132, రైట్ కెనాల్ 132 అట్లా స్పెసిఫిక్ గా ఏదైతే ఇచ్చిందో GWDT అట్లా వెరీ రేర్లీ ఇచ్చింది నెంబర్స్. ఇక్కడ మీరు చూస్తే మహారాష్ట్రకు అబౌవ్ నిజాం సాగర్ మంజీరా సబ్ బేసిన్ లో 22 TMC ఇచ్చింది. సింగూరు మనకు మంజీరా 4 TMC హైదరాబాద్ వాటర్ సప్లైకి ఇచ్చింది. నిజాం సాగర్ ప్రాజెక్ట్ కింద మంజీరా మనకు 58 TMC తెలంగాణ ఇచ్చింది. ఇట్లా ఇవి స్పెసిఫిక్ నెంబర్స్ అన్నట్టు. అంటే ఆల్ వాటర్స్, రిమైనింగ్ వాటర్స్, బ్యాలెన్స్ వాటర్స్ కాకుండా స్పెసిఫిక్ నెంబర్స్ ఇవి. ఇది G5, G6. ఇది చూడండి, ఓన్లీ 0.4 TMC మహారాష్ట్ర పోచంపాడు ప్రాజెక్ట్ దగ్గర. మిగతాదంతా అప్ టు కాళేశ్వరం అంటే SRSP నుంచి కాళేశ్వరం వరకు ద దెన్ కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నవ్ ఇట్ ఇస్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. G6 మొత్తం మానేరు సబ్ బేసిన్, మొత్తం ఇదంతా తెలంగాణలో ఉంది. ఆల్ వాటర్స్ బిలాంగ్ టు బేసిన్, సబ్ బేసిన్ మొత్తం తెలంగాణలో ఉంది. బట్ GWDTలో ఇట్ వాస్ ఆంధ్రప్రదేశ్ ఎట్ దట్ టైం, నవ్ ఇట్ ఇస్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ G5 ఇది. సో ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇక్కడ వరకు ఇది మొత్తం కూడా ఇది మానేరు సబ్ బేసిన్ G6, ఇది G6. ఇదంతా మీకు తెలుసు, ఇది మానేరు మొత్తం కూడా మన తెలంగాణలోనే ఉంది. సో ఇక G7, G8, G9 ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే G7, G8, G9 పైనుంచి మన పెన్గంగా, వార్దా, ఇంద్రావతి ఇవన్నీ కూడా అక్కడి నుంచే మేజర్ వాటర్స్ వచ్చేటి అక్కడి నుంచే. ఇక్కడ G7 లో మీరు చూడండి స్పెసిఫిక్ నెంబర్స్ కొన్ని ఇక్కడ చూడండి, ఆల్ వాటర్ మహారాష్ట్రకి ఇచ్చి పెన్గంగా సబ్ బేసిన్ లో ఒక పాయింట్ ఈ మహారాష్ట్ర బార్డర్ దగ్గర అక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆల్ రిమైనింగ్ వాటర్స్ అన్నారు. అదేవిధంగా ఇది G8 వార్దా సబ్ బేసిన్. ఇందాక చూస్తే ఇది ఇప్పుడు ఏదైతే లైన్స్ ఉన్నాయో ఆ సబ్ బేసిన్ అది. ఇది G7 పెన్గంగా సబ్ బేసిన్ ఇది. సో దిస్ ఈస్ హియర్, ఇదంతా ఇది G8 వార్దా, ఇది G9 ఇంద్రావతి అట్లా. సో ఇది కూడా వార్దా సబ్ బేసిన్ లో ఆల్ రిమైనింగ్ వాటర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా G10 లో కూడా మనకు ఇవన్నీ కూడా ఆల్ వాటర్స్ మహారాష్ట్రకి ఇచ్చేసి ప్రణయిత సబ్ బేసిన్ లో మిగతాయి అంటే మన బార్డర్ నుంచి ఆల్ రిమైనింగ్ వాటర్స్ తెలంగాణ అన్నారు, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇది తర్వాత G10 లోవర్ గోదావరి సబ్ బేసిన్. ఇది కూడా ఇక్కడ మీరు చూస్తే ఇంచంపల్లి ప్రాజెక్ట్ కు స్పెసిఫిక్ గా 85 TMC అని ఇచ్చింది. ఆ తర్వాత ఆల్ రిమైనింగ్ వాటర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. లోవర్ గోదావరి సబ్ బేసిన్ అంటే G10 అంటే అది ఇక్కడ నుంచి ఇదంతా మొదలుపెట్టి ఆల్మోస్ట్ లోవర్ గోదావరి సబ్ బేసిన్ అంటారు. ఇది సముద్రంలోకి పోయేదాకా ఇదంతా కూడా G10. ఇది చూస్తే ఇదంతా అంటే ఇప్పుడు మన మెయిన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం G10 లోనే ఉంది. తర్వాత G11 ఇంద్రావతి సబ్ బేసిన్. ఇది రిమైనింగ్ వాటర్స్ బిలో ఇక్కడ భూపాలపట్నం అని ఒకటి ఉంటుంది ఛత్తీస్గఢ్ లో ఇక్కడ. దాని తర్వాత 7 TMC మహారాష్ట్రకి ఇచ్చి తర్వాత ఆల్ రిమైనింగ్ వాటర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్నారు ఇక్కడ. నెక్స్ట్ లాస్ట్ థింగ్ శబరి.
ఇది ఆల్ రిమైనింగ్ వాటర్స్ మిగతా అన్ని ఛత్తీస్గఢ్కు, ఒరిస్సాకు ఛత్తీస్గఢ్కి ఇచ్చేసి మిగతా ఆల్ రిమైనింగ్ వాటర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. సో మోస్ట్లీ శబరి బేసిన్ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఇవన్నీ వాటర్స్ ఇవన్నీ అష్యూర్డ్, ఇప్పటివరకు నేను అష్యూర్డ్ వాటర్స్ వాడలేదు. ఇప్పటి వరకు అవార్డు, జీడబ్ల్యూటీ అవార్డు ప్రకారము మనం చూసినాం. అసలు ఈ బ్యాలెన్స్ వాటర్స్ ఏంది, ఆల్ వాటర్స్, తర్వాత బ్యాలెన్స్ వాటర్స్, తర్వాత రిమైనింగ్ వాటర్స్, ఇవన్నీ సిడబ్ల్యూసీ ఏం చేస్తుందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టెన్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ని అప్లై చేసి ఒక ప్రాజెక్ట్ కు ఒక స్టేట్ కనుక పర్మిషన్ అడిగితే వాటర్ డిపెండబిలిటీ, అవైలబిలిటీ దాని ప్రకారం వాళ్ళు ఈ రాష్ట్రానికి కేటాయించిందా లేదా అనేది చూసి, కేటాయించిన తర్వాత ఆ ప్రాజెక్ట్ కు జలాలు ఉంటే, నికర జలాలు ఉంటే దాన్ని అష్యూర్డ్ వాటర్స్ అనే పేరు ఇచ్చింది సిడబ్ల్యూసీ. ఇట్ ఈస్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ సిడబ్ల్యూసీ. దాన్ని అష్యూర్డ్ వాటర్స్ అంటారు, నికర జలాలు. అష్యూర్డ్ వాటర్స్ ఒక ప్రాజెక్ట్ ఉంది అని అంటే ఆ ప్రాజెక్టుకు వాటర్ కంపల్సరీ 100% నీళ్లు ఉన్నట్టు, లీగల్లీ దట్ ఈస్ వ్యాలిడ్. అయితే సిడబ్ల్యూసీలో హైడ్రాలజీ అష్యూర్డ్ వాటర్స్ ఏదైతుందో హైడ్రాలజీ డైరెక్టరేట్ చేస్తుంది. ఇంటర్ స్టేట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది ఈ డైరెక్టరేట్ చూస్తుంది, ఇంటర్ స్టేట్ మ్యాటర్స్ డైరెక్టరేట్. బేసిన్ ప్లానింగ్ ఇది చూస్తుంది. ఇంపార్టెంట్ ఇది 75% డిపెండబిలిటీ క్రైటీరియా. ఇది గుండెగాయ. 75% డిపెండబిలిటీ క్రైటీరియా అంటే ఏంటంటే, 4 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్ కి, ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరంకు 195 టీఎంసీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు 195 టీఎంసీ, ప్రతి 4 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు 195 టీఎంసీ అక్కడ అవైలబుల్ ఉండాలా. ఉంటేనే అది 75% డిపెండబిలిటీ క్రైటీరియా కింద వస్తుంది. అట్లుంటేనే సిడబ్ల్యూసీ పర్మిషన్ ఇస్తుంది. 75% అంటే 4 ఏళ్లలో 3 ఏళ్ళు వస్తే 4వ సంవత్సరం తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఇట్ డజంట్ మ్యాటర్. అంటే గ్యారంటీగా ఈ ప్రాజెక్టు పెట్టిన పెట్టుబడికి రిటర్న్స్ అనేవి వస్తాయి, వాటర్ అనేది ఉంటుంది ప్రజలకు అనేది కాన్సెప్ట్. అయితే ఇంకోటి కూడా 75% డిపెండబిలిటీ క్రైటీరియా అంటే సక్సెస్ రేట్. ఇప్పుడు కాళేశ్వరం కింద 18.5 lakh ఏకర్స్, నేను కాళేశ్వరం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 18.5 lakh ఏకర్స్, 18.4 lakh ఏకర్స్ న్యూ ఆయకట్టు ఉంది. 4 ఏళ్లలో 3 ఏళ్లు ఈ 18.5 lakh ఏకర్స్ కూడా ఆ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు పోవాలి. నీళ్లు ఉండడం వేరు, డ్యామ్ లో నింపుకోవడం వేరు, వాటిని వాడడం వేరు. 3 out of 4 years మన పంపులు పనిచేయాలా, మన లిఫ్ట్లు పనిచేయాలా, మన కెనాల్స్ ఉండాలా, మన డిస్ట్రిబ్యూటర్స్ ఉండాలా, మన కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ఉండాలా, అక్కడ కూడికలు తీసేయాలా, అక్కడ చెరువులు నింపాలా. ఫైనల్ గా రైతులకు 18.5 lakh ఏకర్స్ కి ఆయకట్టుకు ఏదైతే ప్రామిస్ చేసినామో అది 3 out of 4 years ఇవ్వాలి. ఇస్తేనే ఆ ప్రాజెక్ట్ కి సిడబ్ల్యూసీ పర్మిషన్ ఇస్తుంది. అది 75% డిపెండబిలిటీ. అయితే ఈ 75% డిపెండబిలిటీ క్రైటీరియా 73లో, 83లో, 2003లో, 2004లో, 2010లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరియస్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ తీసింది. ఇది యాజ్ పర్ పార్లమెంట్ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇట్ ఈస్ వ్యాలిడ్ అక్రాస్ ద కంట్రీ ఇన్ ఆల్ బేసిన్స్. గోదావరి బేసిన్ కే కాదు, ఏ బేసిన్ లోనైనా, ఏ నది మీదనైనా, అంతర్రాష్ట్ర నదీ విషయాలలో 75% డిపెండబిలిటీ క్రైటీరియా అనేది అది లా ఆఫ్ ది ల్యాండ్. ఎవ్వరు కూడా దాన్ని మార్చలేరు. ఇది నేను మీకు ఈ 75% డిపెండబిలిటీ ఇది అర్థం చేసుకుంటే మొత్తం 90% మనం ఎగ్జామ్ పాస్ అయినట్టే. సో అందుకని 75% డిపెండబిలిటీ కింద 2-3 డయాగ్రామ్స్ వేసి చూపెట్టాను మీకు. ఇది నేను పెద్ద డిసిషన్ మేకర్స్ కూడా నేను ఈ డయాగ్రామ్స్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసిన, మంత్రులకు, పెద్ద వాళ్ళందరికీ కూడా. సో ఇది డెఫినెట్ గా మంచి పిక్చర్. ఇది ఇక్కడ చూడండి, ఇది స్టేట్ 1, ఈ స్టేట్ బౌండరీ. ఇది మహారాష్ట్ర అనుకోండి, ఇది స్టేట్ 2 తెలంగాణ, స్టేట్ 3 ఆంధ్రప్రదేశ్, రైట్? 3 రాష్ట్రాలు. జైకోట్ డ్యామ్ వాళ్ళకి ఇచ్చిండ్రు, కాళేశ్వరం మనకి ఇచ్చిండ్రు, పోలవరం కింద ఇచ్చిండ్రు. 75% డిపెండబిలిటీ ప్రకారం ఆర్గ్యుమెంట్స్ ఎక్కి ఆ డ్యామ్ 100 టీఎంసీ వాడుతుంది, ఈ డ్యామ్ 100 టీఎంసీ వాడుతుంది, ఈ డ్యామ్ 100 టీఎంసీ వాడుతుంది అనుకున్నాం. పోలవరంకు వేరే, కాళేశ్వరం వేరే, జైకోట్కి వేరే. బట్ మనకి ఇది ఇచ్చేటందుకు అంటే ఎగ్జాంపుల్ కొరకు చెప్తాను, అర్థం చేసుకుంటాను. 75% డిపెండబిలిటీ ప్రకారము వాటర్ అవైలబిలిటీ 4 ఏళ్లలో 3 ఏళ్ళు ఉండాలా. సక్సెస్ రేట్ కూడా 4 ఏళ్లలో 3 ఏళ్ళు ఉండాలా. ఇక్కడ 75% డిపెండబిలిటీ ప్రకారం ఇక్కడ 100 టీఎంసీ వాడుకున్నారు, ఇక్కడ 100 వాడుకున్నారు, ఇక్కడ 100 వాడుకున్నారు, 300 టీఎంసీ
సిడబ్ల్యూసీ చెప్పిన దాని ప్రకారం పర్ఫెక్ట్ గా వాడుతున్నారు. ఐడియల్ సిచ్యువేషన్, దిస్ ఈజ్ హౌ స్టేట్ షుడ్ వర్క్, అంటే బిట్వీన్ స్టేట్స్ ప్రాజెక్ట్ షుడ్ వర్క్. ఇప్పుడు మహారాష్ట్ర సపోజ్ నేను 75% డిపెండబిలిటీ కాదు, నాకు వరద జలాలు ఉన్నాయి, సర్ప్లస్ ఉన్నాయి, అది కూడా చెప్తా. వరద ఏంది, సర్ప్లస్ ఏంది, ఫ్లడ్ ఏంది, అవన్నీ వస్తాయి నెక్స్ట్. నేను 75% డిపెండబిలిటీ కాదు, ఎక్కువ వాడుకుంటా అంటే నాకు 50% డిపెండబిలిటీ అంటే అర్థమైంది. 75% అంటే 3 out of 4 years, 50% అంటే 2 out of 4 years. అంటే 2 నెలల నీళ్ళు వస్తే చాలు, నేను నీళ్ళు ఆపుకుంటా అనుకోని వాడు ఆపుకోవడం మొదలు పెట్టింది అనుకోండి. పైన కింద మనకు 75% డిపెండబిలిటీ కింద నీళ్ళు రావు. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇది చూడండి. ఇప్పుడు మహారాష్ట్ర 300లో గుడ్ బాయ్ కింద 100 వాడుతుంది. సపోజ్ తెలంగాణ ఏదైనా ప్రాజెక్టు 100 బదులు 150 టీఎంసీ వాడింది అనుకోండి, అంటే 75% డిపెండబిలిటీ కాకుండా లేదు మాకు ప్రణహితల ఇంద్రావతిలో నీళ్లు వరద జలాలు ఉన్నాయి, మేము వాడతామని చెప్పి ఎక్కడో మన సమ్మక్క సారక్కల్లో, సీతారామంలో, కాళేశ్వరంలో నీళ్లు ఆపిండ్రు అనుకోండి. పోలవరంకి 50 టీఎంసీలు ఉంటాయి. ఎందుకు? మొత్తం ఉన్నాయి 300 కదా లెక్క ప్రకారం. సిడబ్ల్యూసీ ఇచ్చిన లెక్క ప్రకారము 75% డిపెండబిలిటీ నికర జిల్లాలలో. అంటే పై రాష్ట్రం ఏదన్నా గనక ఇది వయలేట్ చేస్తే కింది రాష్ట్రానికి నీళ్ళు తగ్గిపోతుంది. అదేవిధంగా కింది రాష్ట్రం వీళ్ళు మంచిగానే వాడిరు 100, వీళ్ళు ఇంకా నింపుకుంటలేరు. ఈ లోపల సపోజ్ ఇక్కడ కాళేశ్వరం దగ్గర పంపులు పనిచేయలేదు, లేకపోతే ఇప్పుడు మేడిగడ్డ ఇష్యూ ఉంది, కొద్ది రోజులు ఇప్పుడు వాడతలేము, ఫర్ వాట్ ఎవర్ టెక్నికల్ రీజన్స్ ఇప్పుడు ఇది ఆపరేషన్ లేదు. ఇప్పుడు పైనుంచి నీళ్లు సరే ఆపరేషన్ లో ఉన్నా కానీ ఏదో ఒక రీజన్ తోటి మనం 2-4 రోజులు ఆపుకోలేదు అనుకోండి. ఈ కిందికి పోయినాక వీళ్ళు కింద 100 బదులు 150 ఆపుకున్నారు అనుకోండి. కింద స్టేట్ పెద్దగా గట్టి, కట్టాల్సిన దానికంటే పెద్దగా గట్టి ఎక్కువ ఆపుకున్నారు అనుకోండి. అప్పుడు వీని నీళ్ళు మిగులు రెండో పై రాష్ట్రానికి నీళ్లు ఉండవు. అప్పుడు ఏమవుతుంది? నేను ఎక్కువ వాడుకుంటా, నీళ్ళు వదిలిపెట్టని ఈ రాష్ట్రంతో పంచాయతీ పెడుతుంది. ఈ రాష్ట్రం అంటది నాకు నీళ్ళు లేవు, కిందికి నీకు ఎట్లా వదులుతా, నాకు అష్యూర్డ్ వాటర్ ప్రకారం నాకు 75% డిపెండబిలిటీ నీళ్ళు రావాలి కదా అంటే నాకు అదే సంబంధం లేదు, కింద నేను పెద్దది కట్టుకున్నా, నాకు 150 రావాల్సిందే, వరద జలాలు ఉన్నాయి, నికర జలాలు కాదు, అది ఇదని కింద రాష్ట్రం ఉంటుంది. అందుకనే సీక్వెన్స్ ఎప్పుడైనా కానీ పై రాష్ట్రము ఎక్కువ వాడితే కింది రాష్ట్రానికి డిస్టర్బెన్సే కాదు, కింది రాష్ట్రం ఎక్కువ వాడినా పై రాష్ట్రానికి డిస్టర్బెన్స్ అవుతుంది. ఎందుకంటే నీళ్లు ఆపుకుంటాం అంటే అనొచ్చు మీరు పైనుంచే పోవాలి కదా కిందికి నీళ్లు అని. ఎన్నో రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు కాళేశ్వరం వాడతలేము, సీతారామ ఇంకా స్టార్ట్ చేయలేదు వాడడము, సమ్మక్క సారక్క ఇంకా స్టార్ట్ చేయలేదు వాడడము, ఇంచంపల్లి కడదాం అనుకున్నాం కట్టలేదు. అట్లే మహారాష్ట్ర కూడా ఇప్పుడు ఛత్తీస్గఢ్ 400 టీఎంసీ నీళ్లు ఉన్నాయి వాళ్ళకి నికర జిల్లాలో, ఒక్క ప్రాజెక్ట్ కట్టుకోలే వాళ్ళు. ఇప్పుడిప్పుడే కట్టుకోవడం బోత్ ఘాట్ అని ఒకటి మొన్ననే 90 టీఎంసీ క్లియర్ అయింది సిడబ్ల్యూసీలో. వాళ్ళది కట్టుకుంటారు అనుకోండి, వాళ్ళది కట్టుకుంటే 75% ప్రకారం వాళ్ళు నీళ్లు ఆపుకున్నప్పుడు కిందికి రావడం తక్కువైతాయి. అప్పుడు ఎప్పుడైతే నీళ్లున్న రోజులు ఓకే, నీళ్లు వస్తున్న కొద్దీ ఇది వరద జలాలు, ఇది ఫ్లడ్ జలాలు, ఇది అని అంటాం. అందరు నికర జలాలు వాడుకోవడం మొదలు పెడితే పైన ఈ ప్రాబ్లం వస్తుంది. అప్పుడు కింది రాష్ట్రం ఏమంటది, లేదు నేను 100 కాదు 150 వాడుకుంటా, నేను టెర్మినల్ స్టేట్ సముద్రం పోయే ముందు నేను వాడుకుంటా, నీకేంది అని అంటే పై రాష్ట్రం వేరియస్ రీజన్స్ కొరకు వాడుకోని పరిస్థితి ఉండొచ్చు. లేదా ఆపరేషనల్ ప్రోటోకాల్ అని ఉంటుంది. ఆపరేషనల్ ప్రోటోకాల్ అంటే ప్రతి డ్యామ్ కు గేట్స్ ఎప్పుడు ఓపెన్ చేయాలా, ఎంత ఫ్లడ్ వస్తుంది పైనుంచి 10 డైలీ సిరీస్ ప్రకారం గేట్స్ ఆపరేషన్ అంతా కూడా ఇంజనీర్స్ డిజైన్ చేస్తారు. సపోజ్ ఇక్కడ ఇప్పుడు మేడిగడ్డ ఒక గేట్ ప్రాబ్లం వచ్చింది, ఒక బ్లాక్ 7 లో ఒక 2 గేట్స్ ప్రాబ్లం వచ్చింది. ఆ గేట్ కొట్టకపోతుందని చెప్పి మనం అది వాడలేదు అనుకోండి, టెక్నికల్ రీజన్స్ ఏమైనా ఉండొచ్చు. ఆ నీళ్లు మనం వాడుకునేటి వాడు కిందికి పోయినాయి అనుకోండి, ఇది ఆపేసింది అనుకోండి, తర్వాత మనకు వాళ్ళు ఏమంటారు, మీరు గేట్స్ ఆపరేట్ చేసుకోలేదు, మీరు ఇట్లా ఆపరేట్ చేయండి, అట్లా ఆపరేట్ చేయండి, ఈ రకంగా గొడవలు స్టార్ట్ అవుతాయి. సో ఎప్పుడైనా 75% డిపెండబిలిటీ అనేది సీక్వెన్స్ అనేది ప్రతి రాష్ట్రానికి కంపల్సరీ ఉండాలి, పై రాష్ట్రం కింది రాష్ట్రం అనేది ఉండదు. అయితే జీడబ్ల్యూడిటీ అవార్డులో కూడా వీళ్ళు ఏది మన ఈ ఏదైతే వాటర్స్ అన్న రిమైనింగ్ వాటర్స్, బ్యాలెన్స్ వాటర్స్, ఆల్ వాటర్స్, వాళ్ళు కూడా 75% డిపెండబిలిటీ అనేది ఈ అగ్రిమెంట్స్ లలో ఉన్నాయి. అంటే జీడబ్ల్యూడిటీ కూడా తెలుసు 75% డిపెండబిలిటీ కింద లేకపోతే కనుక ఆల్ వాటర్స్, రిమైనింగ్ వాటర్స్ అంటే మొత్తం నీళ్ళు నాయే అనే పరిస్థితి వస్తుందని చెప్పి వాళ్ళు కూడా వాడిండ్రు. అంటే లా ఆఫ్ ది ల్యాండ్ ఇది వేరియస్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు జస్ట్ అగ్రిమెంట్ కాపీ కూడా పెడుతున్నా. నేను అన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇస్తున్నా కాబట్టి
సైడ్ కి మీకు కనపడేటి అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్, లెఫ్ట్ కున్నదంతా సమ్మరీ. సో ఏది కూడా నా సబ్జెక్టివ్ ఇది లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఆబ్జెక్టివ్. వాట్ ఐఎమ్ ప్రజెంటింగ్ టుడే ఇస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆబ్జెక్టివ్ డేటా అండ్ ఫిగర్స్. నో, నా దృక్పథం కాదు, అది లా ఆఫ్ ది ల్యాండ్. సో ఇది ఇట్లా ఈ జీడబ్ల్యూటీ అవార్డులో ఉన్న 75% డిపెండబిలిటీ 3-4 చూపించిన మీకు. తర్వాత 1973, 1975 నుంచి వేరియస్ ఆర్డర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ చూడండి 75% డిపెండబిలిటీ గురించి. 1975 తర్వాత 1983, 2003, 2004, 2010 ఫైనల్ గా. ఇక్కడ 2010 లో క్లియర్ ఏమన్నారంటే వాటర్ అవైలబిలిటీయే కాదు, సక్సెస్ రేట్ కూడా 75% ఉండాలా అనేది 2010 గైడ్ లైన్స్ లో ఇంకా క్లియర్ గా చెప్పారు సిడబ్ల్యూసీ. ఇప్పుడు 75% డిపెండబిలిటీ గురించి చెప్పేటందుకు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. అది తుమ్మడిహట్టి ప్రాజెక్ట్, అంటే ప్రణయిత ఎల్లంపల్లి చెవెళ్ళ హైడ్రాలజీ అప్రూవల్ అప్పుడు 165 టీఎంసీ అట్ 75% డిపెండబిలిటీ ఉన్నాయని సిడబ్ల్యూసీ అన్నది. మీరు చూడండి సిడబ్ల్యూసీ లెక్క, ఇదంతా కూడా 1971-72 నుంచి 2011-12 ఈ డేట్, ఈ ఇయర్స్ చూడండి. 71-72 నుంచి 2011 41 ఇయర్స్ డేటా తీసుకోండి. 41 ఇయర్స్ డేటా తీసుకొని సిడబ్ల్యూసీ ఎట్లా లెక్కేస్తుందంటే దీన్ని క్రోనలాజికల్ ఆర్డర్ లో హైయెస్ట్ నుంచి లోయెస్ట్ కు ఎన్ని నీళ్ళు వచ్చినాయో వేస్తుంది. వేసి 75% డిపెండబిలిటీ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ప్లేస్ లో 73, 76 ఈ రెండింటి మధ్యలో ఉంది 75% డిపెండబిలిటీ. అంటే ఇక్కడ చూడండి 4750, 4616 రెండింటి మధ్యలో 4683 ఎంసీఎం ఇది. దట్ కమ్స్ టు 165 టీఎంసీ. ఇక 75% డిపెండబిలిటీ అంటే ఇట్లా చూస్తారు. లెక్క పైన మొత్తం వరద ఎంత వచ్చింది ఈ 41 ఏళ్లలో అనేది చూసి ఇది తీస్తారు. అయితే యావరేజ్ వాటర్స్ అని కూడా కాన్సెప్ట్ ఉంది. యావరేజ్ వాటర్స్ అంటే ఏంటంటే సిడబ్ల్యూసీ వాళ్ళ ఇంటర్నల్ లెక్కల కొరకు ఇప్పుడు 1 నుంచి 100 వరకు 75% డిపెండబిలిటీ అంటే ఏంది 75, యావరేజ్ అంటే 50, 1 నుంచి 100 వరకు 50. అయితే యావరేజ్ వాటర్స్ ఎంత ఉన్నాయనేది చూస్తే 462 టీఎంసీ ఉన్నాయి తుమ్మడేటి లొకేషన్ అప్పుడు దగ్గర. అయితే యావరేజ్ వాటర్స్ అనేది సిడబ్ల్యూసీ మొత్తము వాళ్ళ 75% డిపెండబిలిటీ క్రైటీరియా లెక్క పెట్టేటందుకు వాళ్ళు చేసుకున్న ఇంటర్నల్ మెజర్మెంట్ అది. అందుకే తుమ్మడిహట్టికి పర్మిషన్ ఇచ్చినప్పుడు 165 టీఎంసీ అట్ 75% డిపెండబిలిటీ ఇచ్చింది కానీ 462 టీఎంసీ ఇవ్వలేదు. ఇది అన్ని ప్రాజెక్ట్స్ వర్తిస్తుంది. జైక్వాడ్ నుంచి మొదలుపెట్టి, బోధ్ఘాట్ నుంచి మొదలుపెట్టి, పోలవరం వరకు అన్ని ప్రాజెక్ట్స్ కూడా యావరేజ్ వాటర్స్ అనేది వాళ్ళ లెక్కలకు వాడుకుంటారు తప్పితే 75% డిపెండబిలిటీ అనేది ఇస్తారనేది మీకు తుమ్మడిహట్టి సిరీస్ తీసుకొని చెప్పిన. అయితే ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఒకటి ఇవ్వదలుచుకున్నా. అయితే సిడబ్ల్యూసీ రాసిన లెటర్స్లలో ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ కూడా ఏంటంటే అది నేను ఓన్లీ ఫ్యాక్ట్స్ కొరకే చెప్తున్నా, ఇక్కడ వేరే ఏది కూడా నా ఉద్దేశం కాదు. వాళ్ళు ఏమన్నారు, 165 టీఎంసీ 75% డిపెండబిలిటీ దగ్గర ఉన్నది, బట్ పై రాష్ట్రాలు పర్సీవ్డ్ సర్ప్లసెస్ 63 టీఎంసీ ఉన్నాయి కాబట్టి మీరు కేర్ఫుల్ గా ఉండండి అని అన్నారు. అంటే పర్సీవ్డ్ సర్ప్లసెస్ అంటే ఏంది, ఇగో ఇది ఈ 462 టీఎంసీలలో వస్తుంది. మహారాష్ట్ర 75% కంటే కూడా కాకుండా నేను నా ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటా అని కట్టుకుంటే ఇల్లీగల్ గా సిడబ్ల్యూసీ పర్మిషన్ ఇవ్వదు, అది వ్యాలిడ్ ప్రాజెక్ట్ కాదు. ఒకవేళ కట్టుకుంటే ఈ 63 టీఎంసీ వాళ్ళు వాడుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు కేర్ఫుల్ గా ఉండండి అని అన్నది సిడబ్ల్యూసీ. అంతేగాని 165 టీఎంసీ 75% డిపెండబిలిటీ కింద ఉంది అనేది వాస్తవం తుమ్మడేటి లొకేషన్ దగ్గర. దానికి ఇంకా ప్రూఫ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్ గా రాసింది వ్యాప్కోస్ వాటర్ బ్యాలెన్స్ రిపోర్ట్ లో ఈ మహారాష్ట్ర ఇది వాడుకుంటామని చెప్పింది అని వ్యాప్కోస్ చెప్పింది అని అన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరూ కూడా మనము మీరు మెయిన్ మాధ్యమం కాబట్టి అందరికి ఎక్స్ప్లెయిన్ చేసేది, వ్యాప్కోస్ అనేది అదొక కమర్షియల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ పిఎస్యు. అది ప్రైవేట్ క్లయింట్స్ కూడా డిపిఆర్ తయారు చేస్తుంది, పబ్లిక్ గవర్నమెంట్స్ కూడా డిపిఆర్ తయారు చేస్తుంది. వ్యాప్కోస్ చెప్పేది నేను ఎంగేజ్ చేస్తే వ్యాప్కోస్ ను నాకు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తే
అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, అది వ్యాప్కోస్ చెప్పింది వేదం అనేది కాదు. వ్యాప్కోస్ రిపోర్ట్ ని నేను స్టేట్ గవర్నమెంట్ కానీ మీరు కానీ ఎవరన్నా ఎంగేజ్ చేసుకుంటే మీరు దాన్ని సిడబ్ల్యూసీకి పంపిస్తారు. సిడబ్ల్యూసీ ఏదైతే చెప్పిందో అదే లా ఆఫ్ ది ల్యాండ్. నేను నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా 5 ఏళ్లు ఉన్నా. నేను ఎన్నో రిపోర్ట్స్ వ్యాప్కోస్ తో తయారు చేయించి సిడబ్ల్యూసీకి పంపించిన. సిడబ్ల్యూసీ అనేది వ్యాప్కోస్ తో మీరు చేయించారు, మాకు సంబంధం లేదు, నీళ్లు లేనే లేవు. ఇంచంపల్లి దగ్గర నేను 350 టీఎంసీ నీళ్లు ఉన్నాయని నేను కొట్లాడినా సిడబ్ల్యూసీ తోటి టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా. వ్యాప్కోస్ చెప్పింది నాకు ఉన్నాయని. సిడబ్ల్యూసీ దగ్గరికి పోతే ఒక్క చుక్క కూడా 75% డిపెండబిలిటీ కింద లేదు, ఇంచంపల్లి దగ్గర మీరు కట్టడానికి లేదు అని టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా నాకు సిడబ్ల్యూసీ చెప్పింది. అంటే క్లారిటీ ఉండాలి. వ్యాప్కోస్ రిపోర్ట్ ప్రకారము వాళ్ళు ఇది చెప్పిర్రు అని ఏదో రిపోర్ట్ లో రాయడం కాదు. సిడబ్ల్యూసీ చెప్పిన దాని ప్రకారము 75% డిపెండబిలిటీ అనేది మెయిన్ క్రైటీరియా మనకు. ఇంకోటి మీరు చూడండి, కాళేశ్వరం దీనిలో కూడా కాళేశ్వరము మనకు డిపిఆర్ ఇచ్చినప్పుడు కూడా ఇదే వాటర్ అవైలబిలిటీ, అదే సిరీస్ ఇంతకు ముందు చూపెట్టిన 41 ఇయర్ సిరీస్. ఎందుకంటే తుమ్మడిహెట్ నుంచి కిందికి వచ్చి మేడిగడ్డ దగ్గరకు వస్తాయి నీళ్లు, మధ్యలో క్యాచ్మెంట్ ఏరియా ఇంకా కొన్ని నీళ్లు యాడ్ అవుతాయి. అయితే వీళ్ళు యాడ్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రు, ఆ 165 టీఎంసీ ఏవైతే 75% డిపెండబిలిటీ తుమ్మడిహెట్ దగ్గర ఉందో, ఈ 284 టీఎంసీ కాళేశ్వరం దగ్గర అవైలబిలిటీ ఏదైతే 75% డిపెండబిలిటీ దగ్గర ఉందని చెప్పిందో సిడబ్ల్యూసీ, ఈ 284లో 165 కూడా ఉన్నాయి. అంటే కాళేశ్వరం కు డిపిఆర్ సిడబ్ల్యూసీ ఇచ్చింది వాస్తవం అనుకుంటే 284 టీఎంసీ, తుమ్మరెడ్డి దగ్గర 165 ఉన్నదని కూడా వాస్తవమే. ఎందుకంటే ఆ 125 కిందికి వచ్చినాయి 75% డిపెండబిలిటీ. అంటే లెక్కలు ఎట్లా వేస్తారు అనేది సిడబ్ల్యూసీ మనం అర్థం చేసుకోవాలి. ఎనీవే, నౌ కమింగ్ బ్యాక్ టు సబ్ బేసిన్స్ చూసినాం. సబ్ బేసిన్స్ చూసినాక ఇప్పుడు 75% డిపెండబిలిటీ అంటే మీకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ 12 సబ్ బేసిన్స్ కి 2023లో సిడబ్ల్యూసీ తోటి లెక్కలు చేయించినాం. నేను అడ్వైజర్ ఉన్నప్పుడే అప్పుడు లెక్కలు ఇవన్నీ చేయించి అసలు ఈ ఒక్కొక్క సబ్ బేసిన్ నీళ్ళు ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క రాష్ట్రానికి మీరు ఎంత ఆల్ వాటర్స్, రిమైనింగ్ వాటర్స్, బ్యాలెన్స్ వాటర్స్, ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్ ఉన్నది. 75% డిపెండబిలిటీ క్రైటీరియా అప్లై చేసి మీరు ఒక్కొక్క సబ్ బేసిన్ లో ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్లు ఉన్నాయో మాకు చెప్పండి అని అంటే వాళ్ళు 2020లో రిపోర్ట్ ఇచ్చారు. ఇది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. ఇది నేను మీకు ప్రెస్ నోట్ ఇస్తున్నాను. ప్రెస్ నోట్ లో ఇవన్నీ ఉన్నాయి. ఈ ఏదైతే ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్, ఈ టేబుల్స్, ఇవన్నీ కూడా ప్రెస్ నోట్ తోటి మీకు ఇస్తున్నాం. అంటే ఐఎమ్ గివింగ్ యూ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, ఆల్ డాక్యుమెంట్స్ దట్ ఆర్ లీగల్లీ వ్యాలిడ్. సో అందుకని యూ విల్ హ్యావ్ దీస్ డాక్యుమెంట్స్ ఆల్సో. ఈ టేబుల్ చూడండి, సబ్ బేసిన్ G1, G2, G3, G12 వరకు సబ్ బేసిన్ పేరు, ఎర్స్ట్వైల్ ఎంపీ అంటే ఎంపీ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఎర్స్ట్వైల్ ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మొత్తం టోటల్ ఎంత. 75% డిపెండబిలిటీ కింద మొత్తము నీళ్లు 3396.9 టీఎంసీ, మొత్తం 75% డిపెండబిలిటీ కింద గోదావరి బేసిన్ లో నీళ్లు ఉన్నాయి. దీనిలో ఒక్కొక్క సబ్ బేసిన్ లో ఏ రాష్ట్రానికి ఎన్ని ఉన్నాయో కూడా ఇచ్చింది. మనం కన్సర్న్ ఇది ఎల్లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. వాళ్ళు చెప్పింది 1435. అయితే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏమైందంటే, మనకు మీకు తెలుసు పోలవరం నుంచి 80 టీఎంసీ కృష్ణాకు పోతున్నప్పుడు 21 టీఎంసీ అండ్ ఇక్కడ ఇది ఉంది కదా, ఈ 21 and 15 కర్ణాటకకు 21 టీఎంసీ, మహారాష్ట్రకు 15 నీళ్లు పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు పోయినందుకు కృష్ణా వాటర్ సిస్టమ్ అక్కడ. ఇంకో 45 టీఎంసీ ఏమో ఇప్పుడు అప్ స్ట్రీమ్ ఆఫ్ నాగార్జున సాగర్ ఇవ్వాలి కాబట్టి అది తెలంగాణ, ఆంధ్ర మధ్యలో ట్రిబ్యునల్లో ఉంది. ఈ 21, 15 అక్కడ కౌంట్ చేసి ఇక్కడ కౌంట్ చేసిండు కాబట్టి ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్ కోటాలకు వస్తాయి. ఇది మాట్లాడినాము, సిడబ్ల్యూసీ ఒప్పుకుంది. సో అది 1470, 1435 కనపడుతుంది కానీ 1470. అయితే ఇది చూడండి, ఇది ఇంకా క్లియర్గా ఉంది. ఇది కూడా మీకు ప్రెస్ నోట్ లో ఇస్తున్నా. 75% డిపెండబిలిటీ కింద 3396 3396.9 టీఎంసీ జీడబ్ల్యూడిటి అవార్డు ప్రకారం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 75% డిపెండబిలిటీ ప్రకారం సిడబ్ల్యూసి అష్యూర్డ్ వాటర్స్ కింద క్యాలిక్యులేట్ చేసిన వాటర్స్ ఒక్కొక్క సబ్ బేసిన్ లో అన్ని రాష్ట్రాలకు కలిపి మన ఆంధ్రప్రదేశ్ కు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ 1470 వచ్చింది. అయితే ఇది కొన్ని రీజనరేషన్ వాటర్స్ అని, కొన్ని
స్టేట్స్ లో కిందికి మీదికి అని అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా రాసినాయి సిడబ్ల్యూసీకి. సిడబ్ల్యూసీ ఇస్ రీవర్కింగ్ ఆన్ ఇట్. ఇట్ కమ్స్ టు 1499.9 క్లోజ్ టు. అందులో ఆంధ్రప్రదేశ్ కు 531.9, తెలంగాణకు 968 టీఎంసీ. ఇది సిడబ్ల్యూసీ కేటాయించి. ఈ లెటర్స్ కూడా మీకు ప్రెస్ దానిలో ఇస్తున్నా, చూపెడతా కూడా నెక్స్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ విషయంలో 12/4/2022 సిడబ్ల్యూసీ రాసిన లెటర్. ఇందులో ఫర్మింగ్ ఆఫ్ బై సిడబ్ల్యూసీ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ గోదావరి బేసిన్ 530 ఇక్కడ అండర్లైన్ చేసింది. యూటిలైజేషన్ బై ఆంధ్రప్రదేశ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఇంటర్స్టేట్ యాంగిల్ మే బి కన్సిడర్డ్ as 531.9 టీఎంసీ. అంటే ఆ 1499 లో 531 ఆంధ్రప్రదేశ్ కేటాయించారు. అందులో తీసేస్తే 968 తెలంగాణ. ఇది అష్యూర్డ్ వాటర్ ఎట్ 75% డిపెండబిలిటీ. రెండు రాష్ట్రాలు లా ఆఫ్ ది ల్యాండ్ ప్రకారం యూజ్ చేసుకునే వాటర్. ఇంతకు తప్పితే వేరే ఒక వర్డ్ అటు ఉండదు, ఒక వర్డ్ ఇటు ఉండదు. తర్వాత ఇక నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ చైర్మన్ నేను ఇందాక చెప్పిన మీకు. నేను ఇంచంపల్లి దగ్గర నేను ఇన్ని నీళ్లు ఉన్నాయి, 3000 టీఎంసీ నీళ్లు పోతున్నాయి సముద్రంలోకి. ఇక చూడండి, ఇక్కడ ఈ లెక్కలు చూడండి. ఇది కూడా వాస్తవమే, ఈ లెక్కలు కూడా. యాన్యువల్ రన్ ఆఫ్ గోదావరి ఎట్ పోలవరం. గేస్ స్టేషన్స్ ఉంటాయి సిడబ్ల్యూసీ. పోలవరం దగ్గర గేస్ స్టేషన్ లో ప్రతి సంవత్సరం ఎన్ని నీళ్లు పోతున్నాయి అనేది ఉంది. అంటే లెక్క సముద్రంలోకి ఎన్ని పోతున్నాయి. ఇక నాకు పైన ఏ జలాలు ఏంది, ఏ రాష్ట్రం ఏంది, నికర జలాల వరద ఏ జలాలు నాకు తెలియదు. పోలవరం గేస్ స్టేషన్ నుంచి సముద్రంలోకి పోయే నీళ్ళు ఎన్ని అన్నప్పుడు సంవత్సరం ప్రకారం ఒక్కొక్క సంవత్సరాన్ని చూస్తే యావరేజ్ గా ఎప్పటి నుంచి 1966-67 నుంచి 2022-23 వరకు చూస్తే 3102. అంటే ఒక సంవత్సరం 6000 పోయినాయి, ఒక సంవత్సరం 1000 పోయినాయి, ఒక సంవత్సరం 1200 పోయినాయి. యావరేజ్ లో 3100 పోతున్నాయి. ఇక్కడ వచ్చింది సమస్య అంతా. 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి, 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఇది ఎట్లా వామో ఈ నీళ్లను వాడుకోవాలి. అది కూడా మళ్ళా టర్మినల్ స్టేట్ కాబట్టి టర్మినల్ స్టేట్ కింద ఆంధ్రప్రదేశ్ నేనే వాడుకోవాలి, లేదా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ టర్మినల్ స్టేట్ అన్నాం కాబట్టి బైఫర్కేషన్ అయినాక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కో టర్మినల్ స్టేట్స్ కాబట్టి రెండు వాడుకోవాలి అని మనము. లేదు ఏ నీళ్ళైనా కానీ అన్ని కోబేసి స్టేట్స్ ఉంటాయి, మీరు కింద సముద్రం పక్కన ఉంటే మాకు సంబంధం లేదు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఒరిస్సా అందరూ మాయి కూడా ఈ నీళ్లను వాళ్ళు. ఈ వాదన ఉంది. మీరు అడుగుతుండొచ్చు, 3000 టీఎంసీ ఉన్నాయి కదా, మరి నువ్వేమో 75% డిపెండబిలిటీ ప్రకారం ఉన్న నీళ్ళన్నీ వాడేసుకున్నాము, మరి ఎట్లా సమాధానం చెప్పుకొని మీరు అడుగుతారు. రైట్, సో ముందే ప్రిపేర్ అయ్యచ్చు కదా. ఇది చూడండి, నేను టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా ఎన్డబ్ల్యూడిఏను, అంటే ఎన్డబ్ల్యూడిఏ రిపోర్ట్స్ టు మీ, అప్పుడు నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ, నేను ఎన్డబ్ల్యూడిఏతో రిపోర్ట్ తయారు చేయించి వాప్కోస్ తో తయారు చేయించి సిడబ్ల్యూసీకి పంపించాను. సిడబ్ల్యూసీ ఏమన్నదంటే, బాబు లా ఆఫ్ ది ల్యాండ్ ప్రకారం నువ్వు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయినా ఎన్డబ్ల్యూడీ అయినా నీకు కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. నదుల అనుసంధానంలో కూడా 75% డిపెండబిలిటీ కింద నికర జలాలు ఉంటేనే వాడుకోవాలా, మిగతా జలాలతో మాకు సంబంధం లేదు. అంటే మరి 3000 టీఎంసీ ఉన్నాయి కదా, మరి పోతున్నాయి కదా సముద్రాలకు, మరి దాని సంగతి ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చేసిందంటే, ఫస్ట్ ఇది చూడండి, ఇక్కడ అండర్లైన్, ఇది మీకు క్లియర్ కనపడతలేదు కాబట్టి ఇక్కడ రిపీట్ చేసిన 18/8/2022 లెటర్. ఇట్స్ నో సర్ప్లస్ వాటర్ అవైలబుల్ ఇన్ గోదావరి బేసిన్ అట్ ఇంచంపల్లి at 75% డిపెండబిలిటీ. ఇంచంపల్లి లొకేషన్ అడిగినా కాబట్టి అన్నారు, పోలవరం అడిగినా అదే అడుగుతారు, గోదావరి బేసిన్ లో లేవని అర్థం. ఇప్పుడు ఈ సర్ప్లస్ వాటర్ అనేది వద్దాం. సర్ప్లస్ అంటే ఏంది? సర్ప్లస్ అంటే 100 రూపాయలు మా నాన్న నాకు ఖర్చు పెట్టుకోమని ఇచ్చిండు, నేను 20 రూపాయలు ఖర్చు పెట్టుకున్నా, 20 రూపాయలు మిగుల్చుకున్నా. ఆ 20 రూపాయలు సర్ప్లస్ నాకు. బట్ ఆ 100 రూపాయలు 75% డిపెండబిలిటీ కిందనే ఇచ్చిండు. ఆ ఏదైతే లా ఆఫ్ ది ల్యాండ్ ఉందో దాని ప్రకారం వచ్చిన 100లో నేనేమైనా మిగుల్చుకుంటే నాకు సర్ప్లస్ అది. అది కాకుండా వరద జలాలు ఏవైతే, అంటే వరద జలాలు అంటే ఏదైతే వాటర్స్ పోతున్నాయో సముద్రంలకు, సర్ప్లస్ వాటర్ అనేది కాదు. సర్ప్లస్ అంటే మీనింగ్ ఒకటే, వెరీ సింపుల్, ఇంగ్లీష్ డిక్షనరీ చూడండి. వ్యాలిడ్ ఉన్న వాటర్స్, వ్యాలిడ్ అంటే లీగల్లీ వ్యాలిడ్. ఇక్కడ లా ఆఫ్ ది ల్యాండ్ 75% డిపెండబిలిటీ, దానిలో ఎవరైనా మిగుల్చుకుంటే సర్ప్లస్. బియాండ్ దట్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ సర్ప్లస్. కాబట్టి అది మర్చిపోండి. సిడబ్ల్యూసీ కూడా అఫీషియల్ గా చెప్పింది ఈ లెటర్ లో.
ఎన్డబ్ల్యూడిఏ రాసిన లెటర్ కు రెస్పాన్స్ గా సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ డేట్ రోజు రాసిన లెటర్. ఇది కూడా మీకు కాపీ ఇస్తున్నాను. ఇప్పుడు సర్ప్లస్ వాటర్ లేవు, మరి ఇంచంపల్లి దగ్గర ఎట్లా కట్టాలని నేను అనుకున్నప్పుడు వాళ్ళు చెప్పింది చెప్తా. అయితే అప్పుడు నేను ఏం చేసిన, మరి 3000 టీఎంసీ ఉన్నాయి కదా నాయన, మరి దీని సంగతి ఏం చెప్తారు అని చెప్పి మా మినిస్టర్ గారి దగ్గర తీసుకుపోయిన విషయం. మంత్రి గారు ఏమన్నారంటే, ఈ కథ ఏంటి, మీరు ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు చేస్తున్నారు, ఈ 3000 టీఎంసీ లెక్క చెప్పండి. ఈ 3000 టీఎంసీ నీళ్ళు ఏవైతే సముద్రంలో పోతున్నాయో ఈ లెక్క తీయండి. సిడబ్ల్యూసీకి ఆదేశించింది ఆయన. మనం ఇన్సిస్ట్ చేస్తేనే ఆదేశించింది. చేస్తే సిడబ్ల్యూసీ లెక్క తీసింది. ఏది 75% ఈ టేబుల్ కూడా ఇస్తాం మీకు. 75% డిపెండబిలిటీ కింద ఇందాక మనం చూసినాం 3396.9 టీఎంసీ ఉందనేది చూసినాం. యావరేజ్ వాటర్ ఇందాక నేను చూపెట్టిన తుమ్మడేటి దగ్గర యావరేజ్ వాటర్. యావరేజ్ వాటర్స్ అంటే మీకు ప్రాజెక్ట్ సక్సెస్ కావాలంటే 4 ఏళ్లలో 3 ఏళ్లు మీకు నీళ్లు ఉండాల్సిందే, 4 ఏళ్లలో 3 ఏళ్లు మీకు సక్సెస్ రేట్ ఉండాల్సిందే. యావరేజ్ వాటర్స్ మీద ఏమవుతుంది, ఒక సంవత్సరం 1000 వస్తుంది, ఒక సంవత్సరం 6000 వస్తుంది. మీరు 1000కి 6000కు యావరేజ్ ఎంత, 3500 ఏదో ఉంటుంది. మీరు 3500 మీద ప్లాన్ చేసిండ్రు అనుకోండి, 1000 వచ్చిన రోజు పరిస్థితి ఏంటి, 2000 వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి. ఇప్పుడు మీ నలుగురికి నాకు మన 5గురికి యావరేజ్ వాటర్స్ మీద 3500 పంచింది అనుకోండి సిడబ్ల్యూసీ. 1000 వచ్చిన రోజు 1500 వచ్చిన రోజు మన 5గురం ఎట్లా కొట్టుకోవాలి, జుట్టు పట్టుకొని ముడి పెట్టుకొని కొట్టుకోవాలి. యావరేజ్ వాటర్స్ అనేది సముద్రంలోకి పోతానికి 3 రీజన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. అయితే యావరేజ్ వాటర్స్ లెక్క ప్రకారము ఇగో ఎంత 4535 టీఎంసీ సిడబ్ల్యూసీ లెక్క కట్టి, ఇందులో 75% డిపెండబిలిటీ కింద 3396 ఆల్రెడీ అన్ని ప్రాజెక్ట్స్ కి ఇచ్చింది. ఇది మైనస్ ఇది ఎంత 1138 టీఎంసీ. ఇది పోలవరం దాటి సముద్రంలోకి పోయే నీళ్లు. 3000 టీఎంసీ అనేది మర్చిపోండి. 3000 టీఎంసీ అనేది యావరేజ్ వాటర్స్ లెక్కేసుకునేటందుకు సిడబ్ల్యూసీ చేసుకున్న లెక్కలు అవి. బట్ మీరు ఈ 100 ఏళ్ల డేటా తీసుకుంటే, 60 ఏళ్ళు 70 ఏళ్ళ డేటా తీసుకుంటే 1138 టీఎంసీ ప్రతి సంవత్సరము సముద్రంలోకి పోతున్నాయి. అయితే ఈ 1138 టీఎంసీ ఎక్కడి నుంచి పోతున్నాయి అంటే ఛత్తీస్గఢ్ 400 టీఎంసీ వాడతలేదు. ఛత్తీస్గఢ్ 400 టీఎంసీ వాడతలేదు ఇప్పుడు. ఎందుకంటే మొత్తము గుట్టలు కొండలు అడవులు ఉండి వాళ్ళకు ప్లాన్ చేసే పరిస్థితి లేదు కాబట్టి వాడతలేదు. తెలంగాణ కాళేశ్వరం 200 టీఎంసీ వాడట్లేదు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఆబ్జెక్టివ్ గా చెప్తున్నారు ఎందుకు వాడతలేదు, అసలు వాళ్ళకి పోతలేదు. నేను సమ్మక్క సారక్క 44 టీఎంసీ అప్రూవల్ ఉంది, ఇంకా మనకు కట్టలేదు, వాడతలేం. సీతారామ 67 టీఎంసీ అప్రూవల్ ఉంది, ఇంకా వాడతలేం. ఇవన్నీ లెక్కేసుకుంటే తుమ్మడింటి దగ్గర 20 టీఎంసీ ఉంది, మనకు అప్రూవల్, వాడతలేం. ఇవన్నీ వేసుకుంటే మన యొక్క 300-400 టీఎంసీ మనం వాడతలేం తెలంగాణ. ఛత్తీస్గఢ్ 400 వాడతలేదు. అట్లే మహారాష్ట్ర అవి వాళ్ళు కూడా కొన్ని ప్రాజెక్ట్స్ వాడతలేదు. ఇవన్నీ వాళ్ళు వాడడం మొదలు పెడితే ఆ లెక్క దీనికి సరిపోతుంది. ఒకటి అదొకటే నేను ఫ్యాక్ట్ అంటలేను, అదొకటి. రెండోది, ఇప్పుడు మొన్న లాస్ట్ టైం చూసినాం కాళేశ్వరం ఆపరేట్ అయినప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ కెపాసిటీ ఎంత 16 టీఎంసీ, లైవ్ స్టోరేజ్ 12 టీఎంసీ లైవ్ కెపాసిటీ. 12 టీఎంసీ కంటే ఎక్కువ వస్తే మేడిగడ్డ దగ్గర మనం ఆపుకొని లిఫ్ట్ చేయలేము. బట్ మనకు 195 టీఎంసీ మనకు అప్రూవల్ ఉంది, మనం అక్కడి వరకు మనం లిఫ్ట్ చేసుకోవాలి. 100 టీఎంసీ సడన్ గా ఫ్లడ్ వచ్చింది, మనం 12 టీఎంసీ కంటే ఎక్కువ ఆపుకోలేం కాబట్టి కిందికి పోతాయి నీళ్లు. అవి ఈ జలాలు యావరేజ్ వాటర్స్ కింద లెక్క కట్టాం. ఎందుకంటే అది మన కెపాసిటీ కన్స్ట్రెంట్. మనకు సపోజ్ ఒక 50 టీఎంసీ స్టోరేజ్ ఉందనుకుందాం, లేదా మన పంపులు 2 టీఎంసీ పర్ డే ఉంది కదా, ఇప్పుడు 3 టీఎంసీ కూడా ట్రై చేస్తున్నాం. 10 టీఎంసీ పర్ డే పెట్టుకున్నాం అనుకోండి పంపులు, అప్పుడు ఆ నీళ్లు 10 టీఎంసీ పర్ డే లిఫ్ట్ చేసుకుంటే మనం కిందికి పోవు ఆ నీళ్లు. అంటే 75% డిపెండబిలిటీ కింద నికర జలాలు మనం వాడుకునే పరిస్థితులలో కూడా మన ప్రాజెక్ట్ లో ఉన్న కన్స్ట్రెంట్స్, ఆపరేషనల్ కన్స్ట్రెంట్స్ అంటారు, అవి ఉన్నప్పుడు ఆ నీళ్లు కిందికి పోతాయి, ఆ నీళ్లు కిందికి పోతాయి. సో ఈ 1138లో అది ఉన్నది, ఇది ఉన్నది. కాబట్టి ఈ 75% డిపెండబిలిటీ కింద
మనం గనక ప్రాజెక్టులు వాడుకోకుండా ఈ నీళ్ల మీద బేస్ అయి ప్రాజెక్ట్స్ కనుక కట్టుకుంటే, ఇందాక నేను మీకు చూసిన డయాగ్రామ్ ప్రకారము పైయోడు కట్టుకుంటే కిందోడికి ప్రాబ్లము, నీళ్లు రావు. కిందోడు కట్టుకుంటే పైయోడికి ఆపరేషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆపరేషనల్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఓకే, ఒక సంవత్సరంలో మీరు అన్నట్టు 5,000 టీఎంసీ నీళ్లు ఉన్న ఇయర్ అందరి నీళ్లు ఉన్నాయి, పైన ఆపుకున్నాము. కాళేశ్వరంలో 200 బదులు 400 వాడుకున్నాము, జైక్వాడలో వాళ్ళు 200 బదులు 300 వాడుకున్నారు, పోలవరం 480 బదులు 1000 వాడుకున్నారు. 6,000 వచ్చినప్పుడు బాగానే ఉంది. మరి 1000 వచ్చినప్పుడు 500 వచ్చినప్పుడు యావరేజ్ కదా ఇది. సో అప్పుడు నికర జలాలే ఉండవు, అప్పుడు తాగటందుకు నీళ్లు ఉండవు. మరి అప్పుడు ఏం చేయాలి? అందుకనే 1138 టీఎంసీలో ఈ అన్ని ఇంట్రికసీస్ ఉన్నాయి, ఇవన్నీ కన్స్టెంట్స్ ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు నికర జలాల మీద ప్రాజెక్ట్స్ కట్టుకున్నాక ఆపరేషనల్ ఇష్యూస్ లేకుండా, కాళేశ్వరం లాంటి ఆపరేషనల్ ఇష్యూస్, టెక్నికల్ రీజన్స్ ఏమైనా కానివ్వండి, ఛత్తీస్గఢ్ బోధ్ఘాట్ కట్టుకోలేకపోయింది, నక్సలైట్ ప్రాబ్లం ఉంది, బస్తర్ రీజన్ లో వాళ్ళు ఎంటర్ కాలేకపోయింది. ఇప్పుడు బస్తర్ క్లియర్ అయింది కాబట్టి ఇప్పుడు కడుతున్నారు. ఈ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు స్పెసిఫిక్ గా ఈ టాపిక్ టచ్ చేయాలని మీకు కూడా ఉంది కాబట్టి నాకు కూడా ఉంది, నేను కూడా టచ్ చేస్తాను. ఫ్యాక్ట్స్ చెప్తాను. నేను ఏ లైన్, ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ లైన్, ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ స్టేట్ లైన్, ఐఎమ్ టేకింగ్ ద లైన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ టు పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ దట్ యూ విల్ టేక్ ఇట్ టు ద సిటిజన్స్ ఆఫ్ ది కంట్రీ. బనక్ చెర్ల ప్రాజెక్టు వాళ్ళు ప్లాన్ చేసింది 200 టీఎంసీ ఫస్ట్, తర్వాత 100 టీఎంసీ లేటర్ వాడుకుంటామన్నారు. 129 డేస్ ఫ్లడ్ డేస్ లో ఉన్నాయి, తీసుకుంటామని అన్నారు. ఇది డయాగ్రామ్, ఇదంతా మీకు ఇంతకు ముందు చూసిందే. దాని పెద్ద దీని అర్థమైంది, గోదావరి బంకం చెర్ల దాని మీద అర్థమైంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఫ్లడ్ వాటర్స్ మీద తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ అంటుంది. అసలు ఫ్లడ్ వాటర్ అనే కాన్సెప్ట్ అనేది ఈ దేశంలో లేదు. ఇప్పటి వరకు నేను వాడిన పదాలు చూసింది ఆల్ వాటర్స్, రిమైనింగ్ వాటర్స్, అష్యూర్డ్ వాటర్, సర్ప్లస్ వాటర్. సర్ప్లస్ కూడా మీనింగ్ చెప్పిన, సర్ప్లస్ వాటర్. సో ఆల్ వాటర్స్, బ్యాలెన్స్ వాటర్స్, రిమైనింగ్ వాటర్స్, అష్యూర్డ్ వాటర్, సర్ప్లస్ వాటర్, యావరేజ్ వాటర్, ఇవన్నీ చూసినాం. ఫ్లడ్ వాటర్ అనే కాన్సెప్టే లేదు. ఫ్లడ్ వచ్చింది పోయింది అని అంటే ఫ్లడ్ ఒక రోజు వస్తుంది, ఒక రోజు రాదు. దేనికైనా ఈ దేశంలో లా ఆఫ్ ది ల్యాండ్ ఎప్పుడైనా ఎట్లుంటుందంటే, ఎండమా ఉంటుంది. రాజస్థాన్లో నేను 5 ఏళ్ళు పనిచేసిన, తిరిగి నీళ్ళు నిజంగా నీళ్ళే అనుకునేది. నాకు తెలిసేది నీళ్ళు కాదని, కట్టేది నేను కదా అక్కడ ట్యాంకులని. ఎండమావి అది కనపడుతుంది. అది అట్లాంటి ఇమాజినరీ, ఇల్యూజనరీ ఫ్లడ్ వాటర్ అనే కాన్సెప్ట్ మైండ్లోకి వెళ్ళి టెక్నికల్ టర్మ్ అనేది తీసేయండి. దాన్ని వాడతారు. ఫ్లడ్ వాటర్స్ ఉన్నాయి, ఫ్లడ్ వాటర్స్ ఉన్నాయి. ఫ్లడ్ వాటర్ అనేది ఒక కాన్సెప్ట్ కాదు, అది ఇట్స్ నాట్ అ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ ఓన్లీ ఇల్యూజనరీ. సర్టెన్ వాటర్ అండర్ 75% dependability, if we cannot use it, or average water ఒక ఇయర్ ఎక్కువ ఇయర్ తక్కువ కిందికి పోతే దాని మీరు సర్ప్లస్ వాటర్ అని అనొచ్చు, ఫ్లడ్ వాటర్ అని అనొచ్చు. అది మీరు వాడుకునే పదజాలం కానీ అది రియాలిటీ అయితే కాదు. ఇప్పుడు సైంటిఫిక్ మెజర్మెంట్ సిడబ్ల్యూసి ఫ్లడ్ వాటర్ చేయలేదు. వస్తుందా? వచ్చింది. బోరేం కొడతలేదు, అయిపోయింది. ఆఫ్టర్ ద ఫినిష్ అయిపోతుంది, 5-10 నిమిషాలు ఫినిష్.
ఓకే 3 out of 4 years జస్ట్ మీది ఎలా క్వశ్చన్ ఆన్సర్స్ తర్వాత తీసుకుంటా కానీ బట్ అదే అక్కడి నుంచి ఇప్పుడు అదే వస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, సిడబ్ల్యూసి అఫీషియల్ లాంగ్వేజ్ ఫ్లడ్ వాటర్స్ అనేది లేదు దేశంలో. గోదావరి బేసినే కాదు దేశంలో లేదు. జీడబ్ల్యూడిటి ఫ్లడ్ వాటర్స్ గురించి మాట్లాడలేదు. నేను అన్నట్టు అది ఇమాజినరీ. దేర్ ఇస్ నో కన్ఫర్మేషన్ ఆర్ శాంక్టిటీ గివెన్ బై సిడబ్ల్యూసి టు ద థియరీ దట్ ఫ్లడ్ వాటర్స్ ఎగ్జిస్ట్ అండ్ ఆర్ గోయింగ్ వేస్ట్ ఇన్ టు ద సీ. సిడబ్ల్యూసి ఎప్పుడు కూడా ఫ్లడ్ వాటర్స్ అనే కాన్సెప్ట్ మీద నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి అనేది లేదు. వాళ్ళు ఇచ్చిన లెక్కలు, నెంబర్స్, టేబుల్స్, డాక్యుమెంట్స్ కూడా మీకు ఇస్తున్నా. వాళ్ళు క్యాలిక్యులేట్ చేసింది 2 రకాలు క్యాలిక్యులేట్ చేసిండ్రు. యావరేజ్ వాటర్స్ ఎందుకు చేసిండ్రు అంటే అసలు నీళ్లు ఎన్ని పోతున్నాయి, ఈ పోయిన నీళ్లలో ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్లు ఇవ్వాలి, 75% డిపెండబిలిటీ క్రైటీరియా అప్లై చేయాలంటే నాకు వాస్తవాలు తెలవాలని వాళ్ళ ఇంటర్నల్ క్యాలిక్యులేషన్స్ చేసుకున్న నెంబర్స్. ఇప్పుడు నో ప్రాజెక్ట్ కెన్ బి ప్లాన్డ్ బై ఎనీ కో-బేసిన్ స్టేట్. గోదావరి బేసిన్ లో 7 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం కూడా ప్లాన్ చేస్తానికి అనుమతి లేదు ఫ్లడ్ వాటర్స్ అనే కాన్సెప్ట్ మీద. తర్వాత సిడబ్ల్యూసి మేడ్ ఆల్ వాటర్స్, ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, రిమైనింగ్ వాటర్స్ అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ అసెస్మెంట్ ఆల్ వాటర్స్ అనే అసెస్మెంట్, రిమైనింగ్ వాటర్స్ అనే అసెస్మెంట్ సిడబ్ల్యూసి 75% డిపెండబిలిటీ కింద అష్యూర్డ్ వాటర్స్ కింద ఇచ్చింది. ఫ్యాక్ట్. ఈ 1138 టీఎంసీ నేను ఇందాక చెప్పినట్టు పైన ప్రాజెక్ట్స్ అష్యూర్డ్ వాటర్స్ ను యూజ్ చేసుకోలేకుండా ఉన్న పరిస్థితిలో ఉన్న వాటర్ కొన్ని కిందికి పోతున్నాయి. తర్వాత అంటే కట్టలే, ప్రాజెక్ట్సే కట్టలే. ఫర్ ఎగ్జాంపుల్ బోధ్ఘాట్ కట్టలే, సమక్క సారక్క కట్టలే, బరాజ్ కట్టిన కానీ వాడతలేం. సీతారామ బరాజ్ కట్టిన కానీ అది కూడా వాడతలేం. అసలు కట్టని తర్వాత కట్టి కూడా వాడుకొని ఇట్ కుడ్ బి కాళేశ్వరం ఫర్ సమ్ రీజన్స్, వాట్ ఎవర్ స్పిల్స్ గోయింగ్ ఫ్రమ్ దేర్, అవి అకౌంట్ చేసి 1138 యావరేజ్ ఫ్లోస్. ఐఎమ్ నాట్ యూజింగ్ సర్ప్లస్ ఆర్ ఫ్లడ్. అయితే ఈక్వటేజ్ వాటర్స్ కూడా యాజ్ పర్ సిడబ్ల్యూసి ఆల్ కో-బేసిన్ స్టేట్స్, ఇన్ఫాక్ట్ ఈవెన్ దో I want those waters to be given to Telangana and Andhra Pradesh as a Telangana person, as a Telugu person. టర్మినల్ స్టేట్, ఒకప్పుడు టర్మినల్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ జీడబ్ల్యూడిటి అవార్డు ప్రకారం. ఇప్పుడు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 2 కో టర్మినల్ స్టేట్స్. సో ఆల్ రిమైనింగ్ వాటర్స్ కింది పోయినవన్నీ మీయే, సముద్రంలోకి పోయేటి అనేది అది మనం అనుకుంటే కనుక అది మనం అనుకోవడమే తప్పితే ప్రపంచం అనుకోదు. లా ఆఫ్ ది ల్యాండ్ సేస్ యావరేజ్ వాటర్స్ బిలాంగ్ టు ఆల్ కో-బేసిన్ స్టేట్స్. సపోజ్ మనము టర్మినల్ స్టేట్ అని మనం డిమాండ్ చేయడం మొదలు పెడితే, పై రాష్ట్రాలు కనుక కూడా డిమాండ్ మొదలు పెడితే ఇప్పుడు వచ్చే నికర జలాలు కూడా మనకు రాని పరిస్థితి వస్తుంది. మీకు తెలుసు నేనేం చెప్తున్నాను. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ వాళ్ళు మీరు సముద్రంలోకి పోతున్నాయి కదా, సముద్రం మన పక్కన ఉన్నంత మాత్రాన పైనుంచి పోయేటి అన్ని సముద్రం పక్కన నేనున్నా కాబట్టి మొత్తం నాయ అనేది ఉండదు కదా. జస్ట్ ఆలోచించండి. మహారాష్ట్ర క్యాచ్మెంట్ 50% ఉందండి, మీకు చూపెట్టినా కదా. 10 బేసిన్ సబ్ బేసిన్లలో ఉంది, ఆ డయాగ్రామ్ కూడా చూపెట్టినా కదా. 48-49% క్యాచ్మెంట్ ఏరియా వాళ్ళది. సగం గోదావరి నీళ్లు వాళ్ళు ప్రొడ్యూస్ చేసి సముద్రంలో పోయే నీళ్ళన్నీ మీరు టర్మినల్ స్టేట్ మీరు తీసుకోండి అని అంటే మహారాష్ట్ర వాళ్ళు ఒప్పుకుంటారు. సో కో-బేసిన్ స్టేట్స్ అన్నిటికీ ఉంటుంది. టర్మినల్ స్టేట్ ఆఫ్ బోత్ మనం 2 రాష్ట్రాలు కో టర్మినల్ స్టేట్స్ అనుకుంటే మనకు కూడా అందరికి చెందుతాయి, అందరితో పాటు మనకు చెందుతాయి అట్లా. అయితే
ఇప్పుడు లా ఆఫ్ ది ల్యాండ్ డు నాట్ హ్యావ్ ఎనీ రూల్స్ ఆర్ గైడ్ లైన్స్ టు ప్లాన్ ప్రాజెక్ట్స్ బేస్డ్ ఆన్ యావరేజ్ వాటర్స్. ఇది ఆన్సర్. బనక్చర్లకు ఆన్సర్ ఇది. ఏంటంటే క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ ఏమంటుందంటే నికర జలాలు మేము వాడుకున్నాము చూపెట్టిన 531.9 టీఎంసీ సిడబ్ల్యూసీ ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది. లీగల్లీ అఫీషియల్లీ ఎవ్రీథింగ్ ఇస్ సెటిల్డ్. 968 టీఎంసీ తెలంగాణకి ఇచ్చింది, లీగల్లీ ఎవ్రీథింగ్ ఇస్ సెటిల్డ్. మనకు ఒక 30-40 టీఎంసీ డిపిఆర్లు బాకీ ఉన్నాయి, మిగతాయని క్లియర్ అయిపోయినాయి. సో అది కూడా క్లియర్ అయిపోతే నికర జలాలు మొత్తం డిపిఆర్లతో సెటిల్ అయిపోయింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్. అట్లే పై రాష్ట్రాలకు కూడా సెటిల్ అయినాయి. ఇప్పుడు బనకచెర్లకు 200 టీఎంసీ వాడుకుంటా అన్నప్పుడు ఏ పేరైనా పెట్టనియండి. తెలంగాణ కూడా ఇంచంపల్లి దగ్గర నేను 200 వాడుకుంటా, బోధ్ఘాట్ దగ్గర నేను 200 వాడుకుంటా ఛత్తీస్గఢ్, జైక్వాడ్ దగ్గర నేను 200 వాడుకుంటా అని మహారాష్ట్ర అనడం మొదలు పెడితే ఇది ఎండ్లెస్ గేమ్ అవుతుంది. సో కాన్సెప్ట్ క్లియర్ చేసుకోండి. ఇక ఏ రాష్ట్రవాదన ఎట్లుంది, ఎవరు ఏ చీఫ్ మినిస్టర్ ఏమంటున్నారు, నేను ఇప్పుడు ఆ లైన్లకు పోదలుచుకోలే. మీకు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్తున్నా. ఇప్పుడు ఎట్ 75% డిపెండబిలిటీ ఆంధ్రప్రదేశ్ కెన్ ఓన్లీ యూటిలైజ్ 531.9 టీఎంసీ. ఆల్రెడీ వాళ్ళన్ని యూజ్ చేసుకున్నారు. సపోజ్ గోదావరి బంకచల లింక్ వచ్చింది అనుకోండి, 200 టీఎంసీ వచ్చింది అనుకోండి. తెలంగాణలో అట్లే ఫర్ ఎగ్జాంపుల్ బోధ్ఘాట్ ఇన్ ఛత్తీస్గఢ్, సమ్మక్క సారక్క ఇన్ తెలంగాణ ఇప్పుడు మనం కట్టుకోలేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఈ నీళ్లు వాళ్ళనే ఫ్లడ్ వాటర్స్ పేరు మీద వాడుకుంటారు అనుకోండి, రేపు ఈ ప్రాజెక్ట్స్ వస్తాయి. ఈ ప్రాజెక్ట్ వచ్చే లోపలనే వాళ్ళు డైవర్షన్ మొదలుపెట్టి 200 టీఎంసీ వాడుతున్నారు అనుకోండి. ఇవాళ నుంచి ఒక 4 ఏళ్లు వాడినరు. 4 ఏళ్ల తర్వాత మన సమ్మక్క సారక్క వస్తుంది, బోధ్ఘాట్ వస్తుంది, కాళేశ్వరం ఫుల్ ఆపరేషన్లకు వస్తుంది. వచ్చినప్పుడు మనము అప్పుడు ఏమంటారు, అరే మాకు గత 4 ఏళ్లలో 200 టీఎంసీ నీళ్లు వచ్చినాయి, వరద జలాలు, ద సోకాల్డ్ ఫ్లడ్ వాటర్స్, ఇప్పుడు మీరు అవి ఆపేస్తున్నారు. మరి ఆపడం మన హక్కు, నికర జలాలు మనవి. రేపు మన ఈ ప్రాజెక్ట్స్ అని అంటే నికర జలాల ప్రాజెక్ట్స్ అన్ని కట్టినాక, ఆపరేషనల్ ప్రోటోకాల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాక అది ఒక స్టేజ్. రెండో స్టేజ్ ఏంటంటే అది అయినాక కూడా, అన్ని ప్రాజెక్ట్స్ వచ్చినాక కూడా, సపోజ్ ఒక సంవత్సరము డ్రాట్ ఇయర్ ఉంటుంది, ఫ్లడ్ ఇయర్స్ డ్రాట్ ఇయర్ మీకు తెలుసు. ఒక సంవత్సరం ఫ్లడ్ వస్తుంది విపరీతంగా, ఒక సంవత్సరం డ్రాట్ వస్తుంది. మాకు డ్రాట్ ఏరియాస్ 2-3 ఏళ్ల క్రితం, 4-5 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు ఐ థింక్ అసలు తాగేటందుకు నీళ్ళు లేకుండా కృష్ణాలోను గోదావరి. అప్పుడు కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది బనకచెర్లకు, అక్కడ రైతులు అలవాటు అవుతారు దానికి. వాళ్ళు రైతులే, అక్కడ తాగునీరుకు అవసరం ఉంటుంది, అలవాటు అవుతారు. అంటే ఒక సిస్టమ్ సెటప్ అవుతుంది అనేది, ఎస్టాబ్లిష్ అవుతుంది. పైన ఇక్కడ తాగేటందుకు నీళ్ళు లేకుండా నువ్వు నాకు వదులు, జీఆర్ఎంబి కేఆర్ఎంబి పోయి గొడవ చేసి పొద్దున్న లేస్తే అక్కడ కేఆర్ఎంబి జీఆర్ఎంబి దగ్గర గొడవలు పెట్టుకుంటే ఇది నడుస్తుందా? లా ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ వెరీ క్లియర్. ఒక స్టేట్ కెనాట్ ఓవర్ రైడ్ ది లా ఆఫ్ ది ల్యాండ్. దట్ ఈస్ ద బాటమ్ లైన్. ఇది సిడబ్ల్యూసి తర్వాత పిఎఫ్ఆర్ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్, సిడబ్ల్యూసికి ఇచ్చింది. సిడబ్ల్యూసి లెటర్ ఏది, ఈ లెటర్ ఏది, ఏపీకి రాసిన లెటర్, ఇది కూడా ఇస్తున్నా మీకు. దీనిలో ఈ అండర్లైన్ చేసినవి కష్టం చదవడం. నెక్స్ట్ పేజ్ లో చూడండి. నేను ఇప్పటి వరకు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా సిడబ్ల్యూసి రాసింది అక్కడ. మళ్ళీ నన్ను అనకండి నేనేదో సిడబ్ల్యూసి రాయించిన, నాకు సంబంధమే లేదు. సిడబ్ల్యూసి రాసిన టెక్నికల్ పాయింట్స్, నేను చెప్పిన టెక్నికల్ పాయింట్స్ మ్యాచ్ అయినాయి. దట్ మీన్స్ లా ఆఫ్ ది ల్యాండ్ అండ్ లీగాలిటీ ఈజ్ వాట్ స్పీక్స్. వాళ్ళు చెప్పింది చూడండి, సిడబ్ల్యూసి చెప్పింది. మీరు మీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్, అన్అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఎంత డిపెండబిలిటీ మీద ఉన్నాయి మొత్తం మాకు లిస్ట్ ఇవ్వండి ఫస్ట్. ఇది ఇంపార్టెంట్. హౌ మచ్ డిపెండబిలిటీ. సెకండ్, గైడ్ లైన్స్ ప్రకారము 75% డిపెండబిలిటీ కింద మాత్రమే మేము పర్మిషన్ ఇస్తాం. ఈ ప్రపోజ్డ్ 200 టీఎంసీ మీరు 75% డిపెండబిలిటీ కింద లేదు. మీరు దీనికి అకౌంటింగ్ ఎట్లా ఇస్తారు? ఎగ్జిస్టింగ్, ఒక అండర్ కన్స్ట్రక్షన్, ప్లాన్డ్ అన్ని కూడా ప్రాజెక్ట్స్ యాజ్ పర్ జీడబ్ల్యూడిటి, కోబేసిన్ స్టేట్స్ అన్ని ప్రాజెక్ట్స్ కూడా లెక్కది ఇవ్వండి మాకని అడిగింది. అంటే 7 రాష్ట్రాల ప్రాజెక్టులు ఎష్యూర్డ్ వాటర్ మీద ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అన్అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, మహారాష్ట్ర ఏమైనా అదనంగా వాడుతుందా, తెలంగాణ ఏమైనా వాడుతుందా, ఒకవేళ వాడితే
అసలు అష్యూర్డ్ వాటర్స్ మీద అన్ని ప్రాజెక్ట్స్ వర్క్ అవుతున్నాయా, ఈ లెక్కలన్నీ ఇవ్వండి మాకని అడిగింది. ఇదంతా బాయిల్స్ డౌన్ టు 75% డిపెండబిలిటీ. అందుకే 75% డిపెండబిలిటీ అనేది గుండెకాయ. అది అర్థం చేసుకుంటే మిగతా అంతా. సో ఈ నెక్స్ట్ చూడండి, గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ప్రకారము 75% డిపెండ్, మళ్ళీ అదే ఎంటైటిల్మెంట్ మీకు లేదు. ఏ మళ్ళా ఇందులో ఇంకేముందంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ 75% డిపెండబిలిటీ కింద అందరు వాడుకుంటున్నారు. ఆ 200 టీఎంసీ ఫ్లడ్ వాటర్స్ మాకు ఇవ్వండి అని రాసింది ఆంధ్రప్రదేశ్ పిఎఫ్ఆర్. వాడుకుంటున్నారా లేదా మొత్తం లెక్కిమ్మని అడిగింది. వాడుకుంటలేము. తెలంగాణ మనమే కదా చూస్తున్నాం కదా, ఆంధ్రప్రదేశ్ కూడా మనం చూస్తున్నాం, తెలంగాణ అందరం తెలుగు రాష్ట్రాలలో చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ 390 టీఎంసీ ఉంది అష్యూర్డ్ వాటర్, ఒక్క టీఎంసీ వాడతలేరు ఆ ఏరియాలో. తర్వాత ఇక అక్కడ మీకు అసలు లిఫ్టింగ్ కెపాసిటీ ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అనేది అది. తర్వాత సిడబ్ల్యూసీ ఏం చేసింది, అన్ని కోబేసిన్ రాష్ట్రాలకు ఇంక్లూడింగ్ తెలంగాణ అన్ని రాష్ట్రాలకు కూడా రాసింది ఏమని, మీ పిఎఫ్ఆర్ మీద ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ మీద మీ ఒపీనియన్ చెప్పండి. అట్లే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా రాసింది, జిఆర్ఎంబి కూడా రాసింది, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. జిఆర్ఎంబి ఏమన్నది, వారం రోజుల క్రితం వాళ్ళు రాసిన లెటర్, ఇది ఫస్ట్ పేజ్ ఆఫ్ ది లెటర్, ఫుల్ లెటర్ ఇస్తున్నా. దీనిలో వాళ్ళన్నా చూడండి, మీరు 200 టీఎంసీ వాడితే ఇది పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఆపరేషన్ స్కెడ్యూల్ ఉన్నదో, స్కోప్ ఉందో, అంటే పోలవరం ప్రాజెక్ట్ కింద 80 టీఎంసీ కృష్ణా డెల్టాకు, తర్వాత 200 టీఎంసీ మొత్తం ఈ 482లో దేనికి ఎంతనో, ఇంకో 200 అడిషనల్ గా తీసుకుంటే మీ ఆపరేషనల్ స్కెడ్యూల్ మొత్తం మారుతుంది. దానివల్ల బ్యాక్ వాటర్స్ పెరుగుతాయి, దానివల్ల మీరు ఎక్కువ వాడితేనేమో బ్యాక్ వాటర్స్ తోటి ముంపు అవుతుంది, పైన తక్కువ మీరు ఎక్కువ స్టోర్ చేసుకొని లిఫ్ట్ చేస్తే పై ప్రాజెక్ట్స్ ప్రాబ్లం అయింది, మొత్తం స్కోపే డిస్టర్బ్ అయిపోతుందని చెప్పి జిఆర్ఎంబి చెప్పింది. నెంబర్ 1. నెంబర్ 2, మొత్తం ప్రయర్ కన్సల్టేషన్ రిటర్న్ కన్సెంట్ ఫ్రమ్ ఆల్ కోబేసిన్ స్టేట్స్ ఉండాలా. ఇది జిఆర్ఎంబి మాకు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారము జిఆర్ఎంబికి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇచ్చిన మ్యాండేట్. ఆ మ్యాండేట్ ప్రకారం మీరు కన్సెంట్ తీసుకున్నారా అన్ని రాష్ట్రాల దగ్గర, అది చూపెట్టండి. తర్వాత 75% డిపెండబిలిటీ కింద 80 టీఎంసీ పోలవరం నుంచి మీరు తీసుకపోతే కృష్ణాలో దాన్ని కంపెన్సేట్ చేస్తున్నారు. ఈ 200 కూడా అక్కడ రాష్ట్రాలకు సబ్స్టిట్యూట్ చేస్తారా, మీరు చేయాలా జీడబ్ల్యూడిటి అవార్డు ప్రకారం. 3వ పాయింట్. తర్వాత ట్రిబ్యునల్ అవార్డ్స్ ప్రకారం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ రిక్వైర్స్ దట్ యూ నీడ్ టు ఫాలో రెగ్యులేషన్స్ ఆఫ్ ది ట్రిబ్యునల్ విచ్ యూ హ్యావ్ నాట్ ఫాలోడ్ అని జిఆర్ఎంబి రాసింది. తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏం రాసింది, వాళ్ళు కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ లెటర్ కూడా ఇస్తున్నా మీకు. ఈ 200 టీఎంసీ పోలవరం ప్రాజెక్టు దానిలో పార్ట్ కాదు. ఒకవేళ మీరు అడిషనల్ గా చేయదలుచుకుంటే మళ్ళా పోలవరం డిపిఆర్ మళ్ళా రీసబ్మిట్ చేయండి. 75% డిపెండబిలిటీ కింద నీళ్లు ఉన్నాయా లేదా చూసి మళ్ళా పీపీఏ చెప్తుంది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, మళ్ళా సిడబ్ల్యూసి పోలవరం డిపిఆర్ ను రివైజ్డ్ డిపిఆర్ మళ్ళా మేము అప్రూవ్ చేయాలా, సిడబ్ల్యూసి అప్రూవ్ చేయాలా, అది లా ఆఫ్ ది ల్యాండ్ అని చెప్పి మళ్ళా వీళ్ళు పీపీఏ కూడా చెప్తుంది. తర్వాత ఈ మేజర్ మాడిఫికేషన్స్, కెనాల్ మాడిఫికేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. తాడేపూడి నుంచి ఏదైతే ప్యారల్ కెనాల్ తీసుకుపోదాం అనుకున్నారో ఈ పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి, అసలు తాడేపూడి ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు కూడా ఒకసారి పోలవరం వచ్చినాక అది బంద్ చేయాలి. పోలవరం రాకుండా రానప్పుడు పట్టిసీమ గాని తాడేపూడి గాని వాడుతున్నారు, ఇది వచ్చినప్పుడు అది బంద్ చేయాలి. ఇప్పుడు ఇది వచ్చినాక అది బంద్ చేయకపోగా దాని నుంచి ఒక కెనాల్ తీస్తున్నారు, ఇది కంప్లీట్ గా మొత్తం చేంజ్ అవుతుంది సిస్టమ్ అని చెప్పి వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. ఇది లాస్ట్ ఎంఓఈఎఫ్. అది ఎంఓఈఎఫ్ లా కూడా ఏమైందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ లో ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కు అప్లై చేసేటప్పుడు ప్రతి ప్రాజెక్టు కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనేది ఫామ్ అవుతాయి. ఈసీ క్లియరెన్స్ కు ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ అయిన ప్రాజెక్ట్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంది, ఎన్ని మండలాలు ముంపు గురవుతున్నాయి, ఎంతమంది జనాలు సబ్మర్జ్ అవుతున్నారు, ఎంత ల్యాండ్ సబ్మర్జ్ అవుతుంది, ఎంత ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, దీని ప్రకారం ఫారెస్ట్ దగ్గర పోయి ఇంత తీసుకో, ట్రైబల్స్ ఎంత మునుగుతున్నారు, ట్రైబల్ డిపార్ట్మెంట్ పోయి తీసుకో, ఇది టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటారు. ఈ టీఓఆర్ ను అడిగింది ఆంధ్రప్రదేశ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ ని. ఎక్స్పర్ట్ కమిటీ ఉంటుంది, ఇది ఈఏసీ అంటారు, రైట్, అప్రైజల్ కమిటీ, ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ. వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఏమన్నారంటే
ఇది జీడబ్ల్యూటీ అవార్డును వైలేట్ చేస్తుంది. కోబేసిస్ స్టేట్స్ ఫ్లడ్ వాటర్స్ అంటున్నారు, ఇంటర్ స్టేట్ ఇష్యూస్ ఉన్నాయి. మీరు సిడబ్ల్యూసీ దగ్గర పోయి ముందు క్లారిఫికేషన్ తెచ్చుకోండి. ఆ తర్వాత ఆల్రెడీ పోలవరం కింద ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు ఫుల్ గా, మీరు అది కూడా తెచ్చుకోండి అని చెప్పి ఈఏసీ రిటర్న్ చేసింది ప్రపోజల్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ చేసింది. ఇప్పుడు క్విక్ గా ఇక అసలు ప్రాబ్లమ్స్ చెప్తున్నాడు, సొల్యూషన్ ఏం లేదా మరి అని అంటే, వే ఫార్వర్డ్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక వే ఫార్వర్డ్ యాజ్ అన్ ఎక్స్పర్ట్. ఇంతకు ముందు యాజ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ నేను ప్రపోజ్ చేసిన, ఎన్నో మీటింగ్స్ తీసుకున్నా, మీకు తెలుసు. తెలంగాణ, ఆంధ్ర, అన్ని రాష్ట్రాలు కోబేసిస్ స్టేట్స్ వచ్చేటి, చీఫ్ సెక్రటరీ కూడా వచ్చేది. ఈ గోదావరి కావేరీ లింక్ ఏంటంటే 147 టీఎంసీ ఇంద్రావతి సబ్ బేసిన్, ఇందాక మీరు చూసిండ్రు. 390 టీఎంసీ ఏదైతే వాడుకోలేకపోతుందో ఛత్తీస్గఢ్, దానిలో 140 టీఎంసీ తోటి ఫస్ట్ ఫేజ్ మేము ప్లాన్ చేసినాం. అయితే ఆ 390 టీఎంసీలో ఈ 140 టీఎంసీ 75% డిపెండబిలిటీ కింద అష్యూర్డ్ వాటర్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్. వాళ్ళు వాడుకోలేకపోతున్నారు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము ఏమన్నామంటే, మీరు వాళ్ళు ఎలా వాడుకోలేకపోతున్నారు, మేము కన్విన్స్ చేస్తాం ఛత్తీస్గఢ్ ని. మేము తెలంగాణ నీళ్లు ముట్టుకోము, ఆంధ్రప్రదేశ్ నీళ్లు ముట్టుకోము, అట్లని ఏ రాష్ట్రమే ముట్టుకోము, కానీ ఛత్తీస్గఢ్ ముట్టుకుంటాం. ఛత్తీస్గఢ్ మేము రిక్వెస్ట్ చేసుకుంటాం, వాళ్ళకి కంపెన్సేషన్ ఏమైనా ప్యాకేజ్ ఇచ్చేది ఒకటి ఇస్తామని చెప్పి మేము ప్రపోజ్ చేసినాం. చేస్తే ఇది 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 లింక్ మొత్తం ఇక్కడి నుంచి కావేరీ తమిళనాడు దాకా పోతే, అది ఇక్కడ ఒక నోషన్ ఉంది. ఐ జస్ట్ ఆ నోషన్ ఏంటంటే, పీపుల్ ఫీల్ దట్ somehow government of India wants to take water to Tamil Nadu for some political reasons. ఎప్పుడైనా నదుల అనుసంధానం ఒకటి దయచేసి అర్థం చేసుకోండి. ఒక్క బేసిన్ లోంచి ఇంకో బేసిన్ లో నీళ్లు తీసుకుపోయినప్పుడు ఈ నదిలోంచి తీసుకుపోయి ఆ నదిలో పడేయం. ఈ నదిలోంచి 140 టీఎంసీ బయలుదేరినప్పుడు తెలంగాణలో 60 టీఎంసీ వాడతాం, రాయలసీమలో 60 టీఎంసీ వాడతాం, తమిళనాడు పోయేది 10-15 టీఎంసీ. మరి 10-15 టీఎంసీ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? ఎందుకంటే ఇది నదుల అనుసంధానం ప్రాజెక్ట్ కాబట్టి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 90% ఫండ్స్ ఇస్తుంది కాబట్టి, 75,000 కోట్లలో 65,000 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది కాబట్టి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఒక్క చుక్క నీళ్లది కూడా వాళ్ళని టచ్ చేయకుండా, ఏదో వేరే రాష్ట్రం వాళ్ళ నీళ్లను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బతిలాడుకొని వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ నీళ్లను వీళ్ళకి ఇస్తుంది కాబట్టి, అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హక్కు కూడా కాదు కాబట్టి ఆ నీళ్లు ఛత్తీస్గఢ్ నీళ్లు తమిళనాడుకి ఇస్తే తెలుగు రాష్ట్రాలకు ప్రాబ్లం ఉండకూడదు. అయితే ఇచ్చేది కూడా ఎంత? మొత్తం 147లో 15-20 టీఎంసీ కూడా లేదు. మొత్తం ఎన్ రూట్ వాడతాం. నదుల అనుసంధానం కాన్సెప్ట్ లో ఎప్పుడైనా ఎన్ రూట్ ఇరిగేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది క్లియర్ గా చెప్తుంది. ఇక్కడ ఇంచంపల్లి నుంచి నాగార్జున సాగర్, ఇది ఈ ఎల్లో ఉంది, ఈ ఎల్లో కమాండ్ ఏరియా ఈ తెలంగాణలో ఉంది, ఇది ఇది ఉంది, ఇది రాయలసీమలో ఉంది. ఇది ఈ కమాండ్ ఏరియా అంతా ఇచ్చినాకనే సోమశిలకు పోతుంది, సోమశిల నుంచి గ్రాండానికట్టుకు పోతుంది. అయితే ఈ 147లో తెలంగాణ ఎక్కువ నీళ్ళు అడిగింది, ఆంధ్ర ఎక్కువ నీళ్ళు అడిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పినాం, వీఆర్ రెడీ టు డిస్కస్. ఇంకా ఇస్తానికి కూడా. ఇది చూడండి, నేను తీసుకున్న మీటింగ్ 6/3/2023 రెండు ఏపీ తెలంగాణ అటెండ్ అయినాయి. మీటింగ్ మినిట్స్ ఇవి, నేను చైర్మన్ ఉన్నప్పుడు చేసిన మీటింగ్. ఇందులో తెలంగాణ ఏమడిగింది, మా 968 టీఎంసీ మా డిపిఆర్లు 75% డిపెండబిలిటీ కింద క్లియర్ చేయాలా, నెంబర్ 1. మాకు ఛత్తీస్గఢ్ రిటర్న్ కన్సెంట్ తలనొప్పి మీరు చూసుకోవాలా. ఈ 147లో సగం నీళ్లు మాకు ఇవ్వండి. ఇంచంపల్లి దగ్గర మీరు కడితే సమ్మక్క సారక్క ప్రాబ్లం కాకుండా చూడండి. ఈ 4 ఉంటే గనక తెలంగాణ ఓల్ ఆటెడ్లీ సబ్ పరివార్ అప్పుడు సెక్రటరీ ఉండే ఆయన ఒప్పుకున్నాడు. మీటింగ్ మినిట్స్ సంతకం చేశాడు. మేము మా రిప్లై చూడండి, 968 టీఎంసీకి డిపిఆర్ చేస్తాము, చేసినాము. ఒకటి రాదా చిన్నవి పెండింగ్ ఉన్నాయి, అయిపోతుంది. 50% మేము మాట్లాడతాము, వేరే రాష్ట్రాలతో కూడా మాట్లాడి ట్రై చేస్తాము. సమ్మక్క సారకి ఇంపాక్ట్ ఉండదు. ఛత్తీస్గఢ్ కన్సెంట్ మేము తీసుకొస్తాం. తెలంగాణ చెప్పిన ఒప్పుకున్నాం. అఫీషియల్లీ తెలంగాణ గవర్నమెంట్ టుక్ దిస్ స్టాండ్. ఎర్లియర్ గవర్నమెంట్, నాట్ ద ప్రెసెంట్ గవర్నమెంట్, ఎర్లియర్ గవర్నమెంట్ ఆల్సో టుక్ దిస్ స్టాండ్. ప్రెసెంట్ గవర్నమెంట్ ఆల్సో might not change it. I mean, we need to see. ఆంధ్రప్రదేశ్ ఏమడిగింది, మాకు ఛత్తీస్గఢ్ కన్సెంట్ తీసుకోవాలా, మీరు పోలవరం నుంచి తీసుకుంటాను ట్రై చేయండి, బట్ మాకు గోదావరి ఫార్మర్స్ అప్రహెన్షన్స్ కొన్ని ఉన్నాయి, మేము వెల్కమ్ చేస్తున్నాం ఇది, బట్ ఇవి తీయండి అని. మేమేం చెప్పినాము,
జీడబ్ల్యూడిటీ అవార్డు మాకు అస్సలు డిస్టర్బెన్స్ కావద్దు, మా 531 టీఎంసీ అస్సలు డిస్టర్బ్ చేయము. మీకు ఎన్రూట్ అలైన్మెంట్ ఏమో పోలవరం నుంచి పోతే ఏమవుతుందంటే తెలంగాణ భూభాగాలకు వెళ్ళి పోదు కాబట్టి, ఇక్కడ ఇరిగేషన్ కాదు కాబట్టి అది నదుల అనుసంధానం అనిపించుకోదు. నదుల అనుసంధానం అంటే ఇంటర్ స్టేట్ మల్టిపుల్ స్టేట్స్ బెనిఫిట్ కావాలా, కాబట్టి అలైన్మెంట్ ఇక్కడి నుంచే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ నీళ్లు వాడి 90% సెంట్రల్ ఫండ్స్ ఇచ్చి పోలవరం నుంచి తీసుకుపోయి కృష్ణా వరకే ఇస్తే ఒక్క రాష్ట్రానికి నదుల అనుసంధానం అనదది. కాబట్టి ఇట్లా ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ పోలవరం నుంచి అయితే తక్కువ అవుతుంది, దీని నుంచి ఎక్కువ అవుతుంది అన్నారు. అది కూడా కాదు అని చెప్పినాం. ఛత్తీస్గఢ్ కన్సెంట్ తీసుకుంటాను. ఈ కాస్ట్ చూడండి, ఈ ఎన్ని ఎకరాలు, సపోజ్ గోదావరి బనకచెర్లలో 63,000 ఎకరాలు ముంపు గురవుతుంది. గోదావరి కావేరీలో అప్ టు రాయలసీమ వరకు 30,000 ఎకరాలు మునుగుతుంది. ల్యాండ్ కాస్ట్ కూడా సగమే. ఏది ఇంచంపల్లి గోదావరి కావేరీ, జీసీ అంటే గోదావరి కావేరీ, జీబీ అంటే గోదావరి బనకచెర్ల. ల్యాండ్ కాస్ట్ కూడా మా దానిలో తక్కువ, అంటే అక్కడి నుంచి తీసుకపోతే తక్కువ మునుగుతుంది అనేది కూడా కరెక్ట్ కాదు. ఇది కూడా నెంబర్స్ తో సహా ప్రూవ్ చేసినాం. సో ఫైనల్ గా లాస్ట్ బట్ వన్ స్లైడ్ సమ్మరీ, తర్వాత వే ఫార్వర్డ్. సమ్మరీ ఏంది? 2018 రిపోర్టు తర్వాత 2023 రిపోర్టులో క్లియర్ గా సర్ప్లస్ వాటర్ అనేది గోదావరిలో లేదు. 2018 రిపోర్ట్, 23 రిపోర్ట్. తర్వాత 1499 టీఎంసీ డిపెండబుల్ వాటర్స్ ఉంటే 968 తెలంగాణకు, 531 ఆంధ్రకు. దేర్ ఈజ్ ఓన్లీ వన్ వ్యాలిడ్ మెజర్మెంట్, దట్ ఈస్ 75% డిపెండబుల్. దట్ ఇస్ ద లా ఆఫ్ ది ల్యాండ్. 3000 టీఎంసీ పోతాయంటే అది కరెక్ట్ కాదు. 1138, అది కూడా యావరేజ్ వాటర్స్. అందులో కూడా పైన ప్రాజెక్ట్స్ వాడని ఉన్నాయి, వాడుతున్నప్పుడు స్పిల్స్ ఉన్నాయి. ఆ స్పిల్ వచ్చినప్పుడు అది అష్యూర్డ్ వాటర్ అని బోర్డు పెట్టుకొని కిందికి పోదు, అది ఎక్స్ట్రా వాటర్ అని బోర్డు పెట్టుకొని కిందికి పోదు. వేరియస్ రీజన్స్ కు స్పిల్స్ ఉంటాయి. సో యూ కెనాట్ కౌంట్ ఇట్. ఇది నేను చెప్పేది కాదు, సిడబ్ల్యూసీ చెప్పిన లాంగ్వేజ్. ఇది మొత్తం సిడబ్ల్యూసీ లాంగ్వేజ్ వాడుతున్నాను నేను. తర్వాత యావరేజ్ ఫ్లోస్ ఒకవేళ 1138 ఉంటే అన్ని కోబేసిన్ స్టేట్స్ కు ఉంటుంది, ఓన్లీ కోటర్నల్ స్టేట్స్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు ఉండదు. నో ప్రాజెక్ట్స్ ఆఫ్ కోబేసిన్ స్టేట్స్ కెన్ బి అప్రూవ్డ్ బై సిడబ్ల్యూసీ. ఇప్పుడు ప్రెసెంట్ లా ఆఫ్ ది ల్యాండ్ ప్రకారం ఇఫ్ దే చేంజ్ ద లా ఆఫ్ ది ల్యాండ్, ఏది 2/3 మెజారిటీయో అది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి యావరేజ్ వాటర్స్ కూడా ప్లాన్ చేయొచ్చు అన్నప్పుడు, అన్ని బేసిన్లకు అన్ని నదులకు అది అప్లై అయినప్పుడు, అది గోదావరికి అప్లై అయినప్పుడు, అప్పుడు ఈ యావరేజ్ వాటర్స్ మీద ఏమైనా ప్లాన్ చేసుకుంటామో చూసుకోవచ్చు. ఇప్పుడున్న లా ఆఫ్ ది ల్యాండ్ ప్రకారము నో ప్రాజెక్ట్స్ ఆఫ్ ఎనీ కోబేసిన్ స్టేట్ సిడబ్ల్యూసీ కెనాట్ అప్రూవ్, విల్ నాట్ అప్రూవ్. ఇది ఇది మీరు చెప్పిన కింది ఎక్కువ వాడితే పై వాళ్ళకి ప్రాబ్లం, పై ఎక్కువ వాడితే కింది వాళ్ళకి ప్రాబ్లం. సో ఫైనల్ వే ఫార్వర్డ్. వే ఫార్వర్డ్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో యాజ్ ఏ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్, ఇప్పుడు నేను టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా లేను, నేను యాజ్ ఎ ఇండివిజువల్ ఎక్స్పర్ట్ నాకున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్పీరియన్స్ కానివ్వండి, నాకున్న అవగాహనతో కానివ్వండి, నా పర్సనల్ ఒపీనియన్ టు గో ఫార్వర్డ్ యాజ్ ఎ, don't want to say expert, but as a person who understands things, average waters లో there is no way you can plan. 75% డిపెండబిలిటీ, మొత్తం ప్రాజెక్ట్స్ ఎగ్జాస్ట్ అయిపోయినాం, ఒక్క చుక్క కూడా సిడబ్ల్యూసీ తెలుగు రాష్ట్రాలకు ఇవ్వదు. బెస్ట్ పాసిబుల్ వే యాజ్ ఆఫ్ టుడే, అన్యూటిలైజ్ వాటర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ 140 టీఎంసీ, అవసరమైతే ఇంకా పెంచుతుంది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఛత్తీస్గఢ్ తో మాట్లాడి. తెలంగాణకు రాయలసీమకు నీళ్లు ఇచ్చి ఈ రెండు రాష్ట్రాలకు కలిపి 80% నీళ్ళు ఇచ్చడం తయారు ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్మోస్ట్. మిగతా 20% కొన్ని తమిళనాడు, కొన్ని కర్ణాటక, పాపం కర్ణాటక కూడా మన గోదావరి బేసిన్ లో ఉన్నది కాబట్టి కర్ణాటక ఇవ్వడం తప్పులేదు. ఓన్లీ అవుట్ ఆఫ్ బేసిన్ స్టేట్స్ కేరళ అండ్ తమిళనాడు, పుదుచ్చేరి యాక్చువల్ గా యానం గోదావరి బేసిన్ లో కొంచెం ఉన్నట్టుంది. ఎనీవే చెక్ చేయాలి, శబరి బేసిన్ ఉన్నట్టుంది. సో అది గనక చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ వే యాజ్ ఆఫ్ టుడే, విచ్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. ఇక అదర్ దాన్ దట్ ఎనీథింగ్ దట్ నీడ్స్ టు బి డన్, అది వారి వారి దృక్పథాలు, వారి వారి ప్రయత్నాలు, వారి వారి పొలిటికల్ ఈక్వేషన్స్, వారి వారి సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఈక్వేషన్స్, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. గవర్నమెంట్స్ హ్యావ్ టు, ద ప్రెసెంట్ గవర్నమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ టేకింగ్ దీస్ థింగ్స్ ఫార్వర్డ్. మనం ఓన్లీ అడ్వైజ్ చేయగలుగుతాము. దిస్ ఈజ్ వాట్ ఐ థాట్.
మీ అందరి ముందు కూడా నేను ఐ థాట్ ఆఫ్ బ్రింగింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో ఎనీ క్వశ్చన్స్ ఐఎమ్ రెడీ టు టేక్. మై చెప్పండి చూడండి. ఇప్పుడు మొన్న చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ లాస్ట్ వీక్ బోధ్ఘాట్ దగ్గర 90 టీఎంసీ, మహానది ఇంద్రావతి ఇంటర్లింకింగ్ 150 టీఎంసీ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజల్స్ పంపించిండ్రు. సిడబ్ల్యూసీ అప్రూవల్ ఇచ్చింది. ఎందుకంటే అష్యూర్డ్ వాటర్ కదా, వాళ్ళు డబ్బులు అడుగుతుండ్రు. అది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మధ్యలో అప్పుడు నికర జలాలు వాళ్ళ నికర జలాలు వాడితే ఇప్పుడు ఏదైతే మనం ఇల్యూజన్ లో ఉన్నామో వాటిని ఫ్లడ్ వాటర్స్ లేకపోతే ఇంకేదో సర్ప్లస్ వాటర్స్ అవి తగ్గిపోతాయి కదా, తగ్గిపోతాయి. సో తర్వాత ఇంకొకటి సార్, ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ ఒకవేళ మీరు అంటున్నట్టుగా ఇచ్చంపల్లి టు నాగార్జున కనెక్టివిటీ అటు వయా పెన్నా కావేరికి పోతే కనుక ఇచ్చంపల్లి దగ్గర నుంచి ఇప్పుడు కాళేశ్వరం ఈ డిస్టెన్స్ లో అసలు అది ఎంత ఉంటుంది డిస్టెన్స్? అది వాటర్ కాళేశ్వరం చెప్తా. అది ఏమైందంటే కాళేశ్వరం 100 మీటర్స్ హైట్, రైట్? సమ్మక్క సారక్క 87 ప్లాన్ చేశారు కానీ 83 గేట్స్ ఆపరేషన్ పెట్టింది. ఒరిజినల్ గా ఇంచంపల్లి 112.5 ఉండే ఒకప్పుడు. ఇంచంపల్లికి జీడబ్ల్యూడిటీలో నెంబర్స్ కూడా 85 టీఎంసీ, 350 టీఎంసీ వాడుకునేటట్టు 112.5 మీటర్స్ అప్పుడు డిసైడ్ అయింది, ఎప్పుడు 80s 90s లో. బట్ ఇప్పుడు ఛత్తీస్గఢ్, అప్పుడు మధ్యప్రదేశ్ ముంపు గురైతుంది మహారాష్ట్ర అని చెప్పి అప్పుడు తక్కువ చేసినాం. ఇప్పుడు ఎనీథింగ్ క్లోజ్ అబౌవ్ 95 మీటర్స్ అప్ టు 100 మీటర్స్ కాళేశ్వరం మేడిగడ్డ మునిగే ఛాన్సెస్, ఓన్లీ మేడిగడ్డ. ఎనీథింగ్ అబౌవ్ 87, 89 ఆర్ 90, అబౌవ్ 90 సమ్మక్క సారక్కకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రెండింటికి వయబుల్ గా ఎఫ్ఆర్ఎల్ ఎంత పెట్టుకోవాలనేది పిఎంఎఫ్ స్టడీస్ చేసి సిడబ్ల్యూసి అక్యురేట్ అప్రాప్రియేట్ ఎఫ్ఆర్ఎల్ డిసైడ్ చేస్తుంది. అది ప్రిలిమినరీగా నేను చేయించిన కాబట్టి నాకు ఐడియా ఉంది. పిఎంఎఫ్ స్టడీ చేసినాము. సమ్మక్క సారక్కకు 1% కాదు కదా, 0.01% కూడా డిస్టర్బెన్స్ లేకుండా, కాళేశ్వరం మేడిగడ్డకు డిస్టర్బెన్స్ లేకుండా, ఇంచంపల్లి దగ్గర నుంచి ఈ 147 టీఎంసీకి కంప్లీట్లీ పాసిబిలిటీ ఉంది సిడబ్ల్యూసి దీని ప్రకారం. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనం ఇంక్రీజ్ చేసుకుంటే ఇంకా అన్యూటిలైజ్డ్ వాటర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఇంకా చేసుకుంటే ఎఫ్ఆర్ఎల్ పెంచాల్సి వస్తుంది. అప్పుడు చూడాలి. ఒకవేళ అది పెంచొద్దు అనుకుంటే లిఫ్టింగ్ కెపాసిటీ పెంచుకోవాలి. ఇప్పుడు 147 టీఎంసీకి ఎప్పుడైనా కానీ వాటర్ యూటిలైజేషన్ ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ స్టోరేజ్ అండ్ యువర్ లిఫ్టింగ్ కెపాసిటీ అండ్ యువర్ క్యారింగ్ కెపాసిటీ. సో నెంబర్ ఆఫ్ పంప్స్ ఎన్ని, నీ క్యారింగ్ కెపాసిటీ విడ్త్ ఎంత ఉంది, కెనాల్ సిల్ లెవెల్ మొత్తం ఎట్లా ప్లాన్ చేస్తావు, దాని ప్రకారము యూ కెన్ టేక్ ఈవెన్ 300-400 టీఎంసీ కూడా తీసుకోవచ్చు ఇంచంపల్లి నుంచి. ఇప్పుడు అదే అంటున్నా, ఇప్పుడు సపోజ్ వరద జలాలు వాడుకోవచ్చు అనేది సడన్ గా పైనుంచి ఒక రూల్ వచ్చింది అనుకో, వచ్చి అప్పుడు మనకు నా పర్సనల్ ఒపీనియన్ అగైన్ తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి ఎట్లయితే పోలవరం పాయింట్ ఉందో వాడుకునేటందుకు జెన్యున్ పాయింట్ వాళ్ళకి అది వాడుకుంటుంది. ఎందుకంటే ప్రాజెక్ట్ అంటే జెన్యున్ పాయింట్ అంటే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎక్కువ ఖర్చు లేకుండా లిఫ్ట్ చేయొచ్చు. ఒకవేళ ఆ ఫ్లడ్ వాటర్స్ అని పైనుంచి దేవుడు సడన్ గా ఏదైనా కిందికి విసురుతాయి, అప్పుడు మనకి ఇంచంపల్లి బెటర్ పాయింట్ అనేది నా ఉద్దేశం. అంటే అసలు మరి ఇప్పుడు వరద జలాలనే కాన్సెప్టే లేనప్పుడు మరి చంద్రబాబు నాయుడు లేదా ఏపీ వాదనను మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది పట్టు మీద ఉన్నట్టుగా ఒక వాదన బలంగా వినిపిస్తుంది. చంద్రబాబు నాయుడు కట్టి తీరుతానే ఒక వాదన వినిపిస్తుంది. ఆల్రెడీ డిపిఆర్ సిద్ధం చేసి దానికి సంబంధించి కాంట్రాక్ట్ కూడా ఫైనల్ చేసుకునే దాకా పోయింది ఇష్యూ అని అంటున్నారు. మరి ఇంత టెక్నికాలిటీస్ ఉన్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టాండ్ ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టాండ్ వాళ్ళని అడగాలి. మీరు అన్న చెప్తా మీరు ఫస్ట్ పార్ట్ ఆన్సర్ చేస్తా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి వాళ్ళ వాదన అంటే ఆంధ్రప్రదేశ్ వాదన ఎట్లా తీసుకుంటుంది అన్నప్పుడు మీకు 4 చూపించిన, సిడబ్ల్యూసీ రెస్పాన్స్ చూపించిన, జిఆర్ఎంబి చూపించిన, పీపీఏ చూపించిన, ఎంఓఎఫ్ చూపించిన, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్పాన్స్ చూసింది కదా. దట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్పాన్స్ విచ్ has been very clearly in writing given. On top of it, what Andhra Pradesh will do, మీరు వాళ్ళని అడగాలి. సరే,
ఈ ప్రెజెంటేషన్ లో నేను పొలిటికల్ క్వశ్చన్స్ వద్దనుకున్నా సార్ ఇంకొకటి ఇచ్చంపల్లి నుంచి కావేరీకి 140 టీఎంసీలు అంటారు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఛత్తీస్గఢ్ ఇప్పుడు నక్సల్స్ ప్రభావం తగ్గింది కాబట్టి అవి ప్రాజెక్టులు కడతామంటారు. ఇప్పుడు కట్టిన తర్వాత నికర జలాల్లో ఆల్మోస్ట్ అక్కడ తగ్గిపోతాయి. మరి అప్పుడు ఎట్లా నదుల అనుసంధానం పాసిబిలిటీ అవుతుంది సార్? అప్పుడు కాదు అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మొత్తం ఛత్తీస్గఢ్ కు ఎంత పాసిబిలిటీ ఉంది చూడాలా. ఇప్పుడు 390 టీఎంసీ నాకు తెలిసి వాళ్ళు వాడతలేరు ఆ రీజియన్ లో. ఆ తర్వాత పైన కూడా కొన్ని వాడతలేరు. అంటే ఎస్ట్రైల్ మధ్యప్రదేశ్ వాళ్ళకు కాంటూర్స్ అవి ఆ ఫారెస్ట్ ల్యాండ్స్ అక్కడ ఉన్న జియోగ్రఫికల్ సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళకి కొన్ని ఉపయోగాలు లేని పరిస్థితి ఉన్నది. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఇప్పుడు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో అది చూసి ఆ తర్వాత ఎన్ని మిగులుతాయో అది ఛత్తీస్గఢ్ తో మాట్లాడి, ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ సపోజ్ కట్టుకున్నా గానీ వాళ్ళకి అక్కడ యూటిలైజేషన్ లేదనుకోండి, రిక్వైర్మెంట్ లేదనుకోండి. ఇప్పుడు రైతులు ఉండరు అడవిలా, విలేజెస్ ఉండవు, కట్ ఏం చేస్తారు? అట్లాంటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది, కింద వాళ్ళకి అవసరం ఉంది, కింద వాళ్ళు వాటర్ వాడుకుంటారు, దానికి అగైనెస్ట్ గా విల్ గివ్ సమ్ కంపెన్సేషన్ ఫైనాన్షియల్ ప్యాకేజ్, ఆర్ వి విల్ ప్రొడ్యూస్ పవర్ గ్రిడ్ నుంచి పవర్ ఏదైనా ఇస్తాము ఫ్రమ్ ద పవర్ గ్రిడ్ ప్రొడ్యూస్ బై సమ్ అదర్ స్టేట్స్. అట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెగోషియేట్ విత్ ఎనీ. సార్ ఇంకొకటి ఇప్పుడు మన తెలంగాణకు గోదావరిలో అష్యూర్డ్ వాటర్ ఇప్పటికే 968 టీఎంసీలు ఉన్నాయి. అందులో పూర్తి స్థాయిలో వినియోగం లేదు. నదుల అనుసంధానం ద్వారా మళ్ళీ 60 టీఎంసీలు అంటే ఇప్పుడు వినియోగానికి స్కోప్ ఉందా అంత తెలంగాణకి? ఉంది. ఎందుకంటే ఇప్పుడు మంచి ప్రశ్న అడిగినారు. అంటే ఇప్పుడు ఏమైందంటే మనము ప్రాజెక్ట్స్ ఐసోలేషన్ లో ప్లాన్ చేసుకుంటూ వచ్చినాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్లాన్ చేసినాము, 135 టీఎంసీ ప్లాన్ చేస్తే అది సిల్టేషన్ తోటి 90 పడిపోయి ఇప్పుడు 75 పడిపోయింది. ఎస్ఆర్ఎస్పీ కాకతీయ కెనాల్ స్టేజ్ 1, ఎస్ఆర్ఎస్పీ 1, ఫ్లెఫ్లో కెనాల్ ఎస్ఆర్ఎస్పీ 2, వాటి కింద కమాండ్ ఏరియాస్ ఏవి కూడా నీళ్ళు వస్తలేవు. అందుకనే మనము కాళేశ్వరం నుంచి దానికి స్టెబిలైజేషన్ పెట్టుకున్నాం, ఈ ఎల్లపల్లి నుంచి పెట్టుకున్నాం. దేవాదుల అన్ఫార్చునేట్లీ నా పర్సనల్ ఒపీనియన్ లో వన్ ఆఫ్ ది వర్స్ట్ డిజైన్ ప్రాజెక్ట్స్ ఇన్ దిస్ కంట్రీ. వితౌట్ ఎనీ స్టోరేజ్ ఆఫ్ 1 టీఎంసీ కాదు, ఒక చుక్క స్టోరేజ్ లేకుండా రన్నింగ్ వాటర్ మీదకి లిఫ్ట్ పెట్టింది ప్రపంచంలో బహుశా ఇదే ప్రాజెక్ట్ కావచ్చు. చాలా అన్యాయం చేసింది తెలంగాణకు ఆ ప్రాజెక్ట్ తోటి. అది దాంతో 4.5 లక్షల ఎకరాలు 5 లక్షల ఎకరాలు రావాలా. నాకు కూడా ఒక 5 ఎకరాలు ఉంది ధర్మసాగర్ కింద. ఇంతవరకు ఈ 30 ఏళ్లకెళ్ళి ఒక్క చుక్క కూడా అక్కడికి రాలేదు. దేవాదుల కింద ఫస్ట్ ఫేజ్ లో రావాల్సింది, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా రాలేదు. సో దేవాదుల అట్లా ప్రాబ్లం ఉంది. సో ఇవన్నీ క్లీన్అప్ చేసుకొని కాకపోతే హైడ్రాలజీ ఉంది మనకు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇందాకనే ఇప్పుడు అదే చెప్తున్నా, ఈ 1138 టీఎంసీ ఏవైతే సముద్రాలకు పోతున్నాయో ఇవన్నీ మనకు అలాట్ అయ్యి మనము యూజ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్న పాయింట్ ఒకటి, అంటే స్టోర్ చేసుకోలేని పాయింట్. స్టోర్ చేసుకున్నా కానీ యూటిలైజేషన్, ఇప్పుడు కమాండ్ ఏరియా డెవలప్మెంట్ కావాలా, డిస్ట్రిబ్యూటర్స్ కావాలా, ఎక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కాలేదు. సార్ కల్టివేషన్ ల్యాండ్ వచ్చేసి తెలంగాణ మొత్తము 1,50,00,000 ఎకరాలు. అలాంటప్పుడు ఇప్పుడు గోదావరి వాటర్ లో 968 టీఎంసీలు, మీరు అన్నట్టుగా 60 టీఎంసీలు కలిపితే 1000 టీఎంసీ పైన అవుతుంది. 1 టీఎంసీ ఈక్వల్ టు 10,000 ఎకరాలు వాడుతుంది. ఆ ప్రకారంగా చూస్తే 1,00,00,000 ఎకరాల పైన గోదావరి బేసిన్ లోనే మనం పాటించడానికి స్కోప్ లేదు కదా. స్కోప్ ఇప్పుడు ఒకటి చూడండి, ఎఫిషియన్సీ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అనేది సిఏడి అనేది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిపార్ట్మెంట్. మీరు 1 టీఎంసీ 10,000 ఏదైతే అన్నారో ఇట్ ఈస్ ఐడియల్, ఎకడమికల్లీ వయబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఆన్ పేపర్. బట్ మీకు అక్కడ కింద మెయిన్ కెనాల్ నుంచి లైనింగ్ సరిగా ఉండదు, ఆ లైనింగ్ లేక నీళ్లు మొత్తం ఇంకిపోతాయి లేదా ఆవిరైపోతాయి, డిస్ట్రిబ్యూటర్స్ లేవు. ఇప్పుడు రైతులు మీరు చూస్తే దాదాపు, నేను ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ నెంబర్స్ ఈవెన్ దో ఐ హావ్ సమ్ ఐడియా, మోటార్లు పెట్టుకొని వాళ్ళకే వాళ్ళు ఆ పోయే వాగులకి వెళ్ళి డిస్ట్రిబ్యూటర్స్ కూడా లేక కెనాల్కి వెళ్ళి లిఫ్ట్ చేసుకొని తీసుకొని పోయి, లేదా ఈ గ్రౌండ్ వాటర్ కొంచెం రీఛార్జ్ అయ్యి దాంతో మళ్ళీ లిఫ్ట్ పెట్టుకొని ఇట్లా అవుతుంది తప్పితే నిజంగా రైతుల పర్స్పెక్టివ్ లో మాట్లాడాలంటే మనం అనుకున్న నీళ్లలో కనీసం ఒక 30-40% కూడా ఇట్ ఇస్ నాట్ ట్రాన్స్లేటింగ్ టు యాక్చువల్ ఇది క్రాపింగ్ ప్రొడక్టివిటీ, క్రాపింగ్ ప్యాటర్న్స్, క్రాపింగ్ ప్రొడక్టివిటీ, availability of water, utilization of water. Availability of water should translate to utilization. Utilization should translate to cropping patterns. Cropping patterns ఏవైతే వేస్తామో వారేస్తామా లేకపోతే ఆరుతడి, అక్కడి నుంచి దెన్ ఈ ట్రాన్స్లేట్స్ టు యాక్చువల్లీ క్రాపింగ్ ప్రొడక్టివిటీ. ఇవన్నీ కూడా ఎందుకు రైతుల ఆత్మహత్యలు అవుతున్నాయి చెప్పండి. సో దిస్ ఈస్ ద రీజన్. యూ కెనాట్ ట్రాన్స్లేట్ ద ఎగ్జాక్ట్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ టు ద వాట్ ఎవర్ ఎన్ని ఎకరాలు ఉన్నాయని ట్రాన్స్లేట్ చేయలేము.
ఎన్నో 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 మధ్యలో ఇవి ఉన్నాయి, గ్యాప్స్ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా 968 టీఎంసీ కాదు, ఇక్కడ 968, అక్కడ సబ్జెక్టు ఇప్పుడు 399 300 ఉన్నది, సబ్జెక్టు వాట్ ఎవర్ వీ గెట్ దేర్. ట్రిబ్యునల్లో 1005 టీఎంసీకి ఇప్పుడు మళ్ళీ అవుతుంది. 500 వస్తుంది, 600 వస్తుంది, 500 వస్తుంది, ఎంత వస్తుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దేర్ ఈజ్ అ నీడ్. ఇది అది కాకుండా కూడా నదుల అనుసంధానం అవసరం ఉంది. అంటే వాడుకోవచ్చు, కానీ ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఆపరేషన్ ప్రోటోకాల్ ఎట్లుంటుందండి. ఇప్పుడు శ్రీశైలం నాగార్జున సాగర్ చూస్తున్నాం మనం. ఆపరేషన్ ప్రోటోకాల్ ఇప్పుడు 2 రాష్ట్రాలు అయినాక, ఒకటే రాష్ట్రం ఉంటే అది వేరే ఉండేది. ఇప్పుడు నికర జలాలు వాడతామా, ఏ టైంలో అవి వాడతాము, ఛత్తీస్గఢ్ నీళ్లు వాడతామా, అదే టైంలో వాడతాము, తమిళనాడుకి ఇచ్చే టైంలో ఇక్కడ నీకు అవసరం ఉందా, ఇక్కడ అక్కడ అవసరం ఉందా, అప్పుడు జిఆర్ఎంబి ఆపరేట్ చేయాలా, జిఆర్ఎంబి అన్ని రాష్ట్రాలు నమ్ముతాయా. ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా జిఆర్ఎంబి కేఆర్ఎంబి అంటే వాళ్ళు కూడా ఆఫీసర్స్, వాళ్ళకు కూడా ఎంత స్టేట్స్ వచ్చి గొడవ పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేయగలుగుతారు. సో ఇటువంటి కాంప్లికేషన్స్ పోయే బదులు ఐ థింక్ బెస్ట్ దిస్ థింగ్ ఈస్ టు హ్యావ్ సెపరేట్ థింగ్స్. ఇంకోటి ఏంటంటే అదొక ఆన్సర్. ఇంకా బెస్ట్ ఆన్సర్ ఇన్ మై ఒపీనియన్, వీ నీడ్ స్టోరేజెస్ ఆన్ గోదావరి. ఎస్పెషల్లీ తెలంగాణ మాక్సిమం సఫర్ అయింది ఎందుకంటే స్టోరేజ్ లేక. మీరు చూడండి, అగైన్ నథింగ్ పొలిటికల్, ఎస్ఆర్ఎస్పి 135 నుంచి 75 వచ్చింది సిల్టేషన్ తోటి. మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తప్పితే గోదావరి మీద ఒక మేజర్ డ్యామ్ ఉందా? స్టోరేజ్ లేక ఎంత సఫర్ అవుతున్నాం. ఇప్పుడు బరాజెస్ కట్టినాం సరే, డిజైన్ వాట్ ఎవర్ ఇట్ హ్యాపెండ్, అక్కడ మేడిగడ్డ అన్నారం సుందిల్, దేవాదుల, సమ్మక్క సారక్క, సీతారామ ఒకటి 67 టీఎంసీ, కొంచెం బెటర్. అసలు అది కూడా లాట్ ఆఫ్ లిఫ్టింగ్ ఈజ్ ఇన్వాల్వ్. ఒక హ్యాపీగా ఒక 135 టీఎంసీ లెక్క ఒక 150-200 టీఎంసీ స్టోరేజ్ అనేది గోదావరి మీద ఉందా? ఇది లేక సఫర్ అవుతున్నాం. సో ఇన్ దట్ సెన్స్ ఆల్సో ఇంచ మోర్ స్టోరేజ్ ఆన్ గోదావరి, మోర్ హ్యాపీ ఫర్ తెలంగాణ అండ్ ఫర్ అదర్ స్టేట్స్ ఆల్సో. బాలు గారు సార్, ఇప్పుడు ఛత్తీస్గఢ్ వాటర్ డైవర్షన్ చేస్తాం అంటున్నారు కదా జీసీ జింకులో. అసలు ఇప్పటిదాకా కేంద్రం ఛత్తీస్గఢ్ ని దగ్గర నుంచి అనుమతి తీసుకుందా వాటర్ డైవర్షన్ చేస్తామని చెప్పి? ఛత్తీస్గఢ్ అడిగిందా? ఛత్తీస్గఢ్ ఏమన్నది? ఛత్తీస్గఢ్ అడిగినాము, నేను చైర్మన్ ఉన్నప్పుడు అడిగినాము. వాళ్ళు ఫస్ట్ ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు దే యాక్సెప్టెడ్ అంటే ఇన్ ప్రిన్సిపల్ దే సెడ్ వీ నీడ్ టు డిస్కస్, ఎందుకంటే మీకు ఉపయోగపడే పరిస్థితి లేదు కాబట్టి మేము డెఫినెట్లీ డిస్కస్ చేస్తాం అన్నప్పుడు ఇక్కడ మన రాష్ట్రాలు ఒప్పుకుంటలేవు కాబట్టి డిపిఆర్ స్టేజ్ లో ఇక్కడ వీళ్ళు అప్రూవ్ చేస్తేనే అది ముందుకు పోతాం కాబట్టి దీనివల్ల అది ఆగిపోయింది. తర్వాత మళ్ళా ప్రభుత్వం మారినప్పుడు, నేను ఏ పార్టీ ప్రభుత్వాలు అనేది గుర్తులేదు కానీ మళ్ళీ ప్రభుత్వం మారినప్పుడు లేదు మేము ఫ్యూచర్ లో వాడుకుంటాం అని ఒక ప్రభుత్వం తీసుకుంది. మారుతున్నాయి కదా కాంగ్రెస్ బీజేపీ. ఇప్పుడు ఇక మేము అసలు ఇచ్చుడు ఇవ్వకపోవడు కాదు, మేమే వాడుకుంటాం అనేది ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ కాన్సెప్ట్. వాడుకోగా కూడా నీళ్లున్నాయి, నెగోషియేట్ చేయగలుగుతాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడెడ్. ఇప్పుడు కోబేసిన్ స్టేట్స్ ఏది ఒప్పుకోకపోయినా కానీ నదుల అనుసంధానం కాదు, గుర్తుపెట్టుకోండి. బలవంతంగా తెలంగాణ నాకు వద్దు అని అంటే ఏం చేయలేము, ఆంధ్రప్రదేశ్ నాకు వద్దు అంటే ఏం చేయలేము, ఒప్పుకోవాల్సిందే. అందుకనే ఆగినాం ఇన్ని రోజులు. ఆ మీటింగ్ నేను మీకు మీటింగ్ మినిట్స్ కూడా చూపించిన. శశిభూషణ్ కుమార్ గారు అక్కడి నుంచి, రజత్ కుమార్ గారు ఇక్కడి నుంచి నాతో పాటు కూర్చొని ఈఎన్సీలు అందరూ ఉన్నారు. ఇక్కడనే చేసిన జల్ సోదాల తెలంగాణ మన హైదరాబాద్ లో వేరే స్పేసెస్ లో చేస్తాం కంట్రీలో. అండ్ దే యాక్సెప్టెడ్ బేస్డ్ ఆన్ సర్టన్ కండిషన్స్. ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ అవుతుండే టైంలో మళ్ళీ గవర్నమెంట్ మారడము, ఈ లోపల ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ మారడము. ఒకవేళ ఇక్కడ రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు 2 కనుక గట్టిగా అంటే సీరియస్ గా ఉంటే ఛత్తీస్గఢ్ ను అంత కష్టమే కాదని నా ఒపీనియన్. బాలుగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెడ్రాస్ కు నీళ్ళు ఇచ్చారు తెలుగు గంగ ద్వారా. అప్పుడు అందరూ కూడా అప్రిషియేట్ చేశారు, ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. ఇప్పుడేమో వృధాగా పోతున్నాయి వాటర్. ఒకవేళ బంకచర్ల కట్టలేదనుకోండి, అయినా వృధాగా పోతాయి కదా. మీరేమో రకరకాల పేర్లు చెప్పారు, అంటే వాటర్కి ఇన్ని రకాల పేర్లు అంటే సర్ప్లస్ వాటర్ రకరకాలుగా చెప్పారు. కానీ వృధాగా పోతుందని తెలుగు వాడు వాడుతున్నారు. వృధాగా పోతున్న వాటర్నే వాడుకుంటాము, రాకపోతే వాడుకోరు. దీంతో తెలంగాణ ఎడారి అవుతుందనో లేకపోతే సిడబ్ల్యూసీ యాక్సెప్ట్ చేస్తానో ఇన్ని రకాల కాంప్లికేషన్స్ ఎందుకు? ఓకే,
అదే ఇప్పుడు ఒకటి ఇప్పుడు వృధాగా పోతున్నాయి అని అన్నప్పుడు ఏది వృధా అని ఉండదండి. ఇప్పుడు ఆ 1138 టీఎంసీ సిడబ్ల్యూసీ లెక్కలే చెప్పిన మీకు. ఇక 3000 అనేది అది నోషన్, ఎందుకంటే ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ అదంతా. బట్ ఈ 1138 టీఎంసీ ఏదైతే యావరేజ్ వాటర్స్ ఒకవేళ పోతున్నాయి అనుకుంటే పై రాష్ట్రాలు వాడుకొని 800-900 టీఎంసీ నేనే ఇప్పుడు తెలంగాణ ఛత్తీస్గఢ్ ఉన్నాయి కదా అందులో. మరి వీళ్ళకి నికర జలాలు వీళ్ళు వాడుకునే పరిస్థితి ఉండాలి కదా. ఇది వాడుకున్నాక అవి ఉంటాయా? ఇప్పుడు పోతున్నాయి వృధాగా. అంటే ఒకవేళ మీరన్న తెలుగు వర్డ్ ప్రకారం ఓకే, లెటస్ ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ ఆర్ ఫర్ డిస్కషన్ సేక్ లెటస్ సే వృధాగా ఇప్పుడు పోతున్నాయి. ఈ సిచ్యువేషన్ 4 ఏళ్ల తర్వాత ఉంటుందా? పై రాష్ట్రాలు నికర జలాలే వాడుకోవడం మొదలుపెట్టినట్ట. నెంబర్ 1. నెంబర్ 2, 1,00,000 కోట్లు ఇప్పుడు దానికి కాస్ట్. కొంతమంది మేధావులు ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళు అన్నది ఏందో మీరు చూడండి. మంచి ఆంధ్రప్రదేశ్ లో రిటైర్డ్ సీనియర్ ఆఫీసర్స్ కూడా 1,00,000 కోట్లు అనేది ఇప్పుడు 1,50,000-2 లక్షల కోట్లు అవుతుంది. మీరు ఇంత పెట్టి కట్టినాక రేపు నీళ్లు లేకపోయినా కానీ పర్వాలేదు కడతాము అనే పరిస్థితి ఉన్నదా? అది ఉంటుందా? ఎవరి మనీ అది? మీ మనీ, నా మనీ, ట్యాక్స్ పేయర్స్ మనీ. ఒక్కొక్కళ్ళ మీద 3-4 లక్షల రూపాయల అప్పులు ఆల్రెడీ ఉన్నాయి. 10 లక్షల అప్పులు పోతాయి. మన పిల్లలు కట్టాలి. ఇది వయబిలిటీ ఏంది? ఎకనామిక్ రీజనింగ్ ఉందా? రేషనాలిటీ ఉందా? సపోజ్ ఇప్పుడు పైనుంచి తీసుకుంటే 90% ఫండింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. అష్యూర్డ్ వాటర్ ఇస్తున్నాము. అదే రాయలసీమకి ఇస్తున్నాం నీళ్లు. ఇప్పుడున్న 140 ఏళ్ళు ఆల్రెడీ 50-60 ఇస్తున్నాము. దాన్ని ఇంకో 100 పెంచినాం అనుకోండి, 100-120 టీఎంసీ వస్తుంది రాయలసీమ పైనుంచి అష్యూర్డ్ వాటర్ కిందిని. అంటే ఖర్చు 50,000 కోట్లలో అయిపోతుంది. అదే 1,00,000 కోట్లు ప్లస్ ఇది అష్యూర్డ్ వాటర్ ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టుకుంటుంది. బికాజ్ ఇట్ ఇస్ డ్రాట్ ప్రోన్ ఏరియా కాబట్టి రాయలసీమకి హెల్ప్ చేయాలి కాబట్టి. చూడండి డిఫరెన్సెస్ చూడండి. అంటే ప్లస్ మీరు అన్నట్టు జీడబ్ల్యూటీ అవార్డు కింద రాదు అని లేకపోతే వస్తుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జీడబ్ల్యూడిటీ అవార్డు అర్థం చేసుకునే దానిలో ఉందండి. నేను చాలా ఇప్పుడు ఇది మీకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే నాకు ఒక ప్రతి వర్డ్ ప్రతిది నేను ఎంతో క్రాస్ చెక్ చేసుకొని సిడబ్ల్యూసీ చైర్మన్లతో మాట్లాడి ఐ మేడ్ షూర్ దట్ నాట్ ఈవెన్ 0.01% ఐఎమ్ రాంగ్. ఎందుకంటే ఇది కాన్సెప్ట్ ప్రజలకు అర్థం కావాలా. వాళ్ళు ఏదన్నా వాటర్స్ వాడినియండి, ఫైనల్ గా నీళ్ళండి. ఇట్ ఈస్ నీళ్లు పోతున్నాయి అనేది పాయింట్. ఆ నీళ్లు ఎవరికి పోతున్నాయి, ఎన్ని పోతున్నాయి? సిడబ్ల్యూసీ ఒక ప్రామాణికమైతే ఉండాలి కదా. ఇప్పుడు ఒక వర్షన్, ఒక స్టేట్ వర్షన్ ఒకటి ఉంటుంది, ఇంకో స్టేట్ వర్షన్ ఇంకోటి ఉంటుంది. సిడబ్ల్యూసీ గేజ్ స్టేషనే యావరేజ్ గా 3,000 టీఎంసీ పోతున్నది అనేది చెప్పింది. బట్ అదే సిడబ్ల్యూసీ గేజ్ స్టేషన్ నుంచి నెంబర్స్ తీసుకొని యావరేజ్ వాటర్స్ లెక్కేసి లేదు 1,100 టీఎంసీ పోతున్నాయి. అది కూడా ఈ 1,100 టీఎంసీలల్లా పై రాష్ట్రాలు కట్టుకోని ప్రాజెక్ట్స్, అష్యూర్డ్ వాటర్స్ మీద కట్టుకోని ప్రాజెక్టుల నీళ్లు ఉన్నాయి, కట్టుకున్నాక ఆపరేషన్ సరిగా లేకుండా నీళ్లు ఉన్నాయి. ఇవన్నీ చెప్పింది సిడబ్ల్యూసీ. మరి ఇప్పుడు ఒక ప్రామాణికత అనేది ఉన్నప్పుడు అవి ఫాలో అయి చేయాలి కదా. మీరు అన్నట్టు ఈ ప్రామాణికత అంతా ఫాలో చేసి అన్ని ప్రాజెక్ట్స్ కట్టుకొని లేదా కట్టుకున్న దానికి సిమ్యులేషన్ చేసి ఇప్పుడు నిజంగా కడితేనే ఇదైనాకనే అది అనుకుంటే ఇక పుణ్యకాలం పోతుంది. సిమ్యులేషన్ స్టడీస్ అనేవి ఉంటాయి సిడబ్ల్యూసీ. దే విల్ సిమ్యులేట్. ఓకే, కాళేశ్వరం ఎవ్రీ ఇయర్ 200 టీఎంసీ. ఇప్పుడు సిడబ్ల్యూసీ అడిగింది అదే అండి. జిఆర్ఎంబీ సిడబ్ల్యూసీ ఎవడిగింది ఆంధ్రప్రదేశ్ ని? అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్, అన్అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, ఫ్యూచర్ ప్లాన్ ప్రాజెక్ట్స్, డిపెండబిలిటీ క్రైటీరియా, సిమ్యులేషన్ ఇమ్మన్నారు. అది ఇవ్వాలి మరి ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలి. సిమ్యులేషన్ స్టడీస్ లో ఇఫ్ యూ మేక్ యువర్ సెల్ఫ్, ప్రూవ్ యువర్ సెల్ఫ్, నో వన్ విల్ ఆబ్జెక్ట్. నా ఒపీనియన్ ఉంటుంది, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు అదేమో నోషన్ ఆఫ్ వరద జలాలు, అది ఓన్లీ ఒక స్టేట్ కే బెనిఫిట్. ఇదేమో అష్యూర్డ్ వాటర్, మల్టిపుల్ స్టేట్స్ బెనిఫిట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్, నీళ్లు మనవి కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు. సీ ద అడ్వాంటేజెస్ అండ్ కంపేర్ ద అడ్వాంటేజెస్. ఇంచంపల్లి నుంచి అంటే ఇంచంపల్లి హైట్ కొంచెం ఎక్కువ కట్టుకుంటే దీని బ్యాక్ వాటర్స్ పోయి అక్కడ లిఫ్ట్ కాదు. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇంచంపల్లి హైట్ ఇందాక సురేష్ భాయ్ అడిగిన మా క్వశ్చన్ ఇదే చేసినట్టు
ఇప్పుడు కొంచెం హైట్ ఎక్కువ పెంచుకున్నాం అనుకోండి ఇంచపల్లి వాటర్, దెన్ సే క్లోజ్ టు 95 to 100 meters ఎఫ్ఆర్ఎల్ మధ్యలో కనుక మీరు ఇక్కడ బరాజ్ కడితే దట్ బ్యాక్ వాటర్స్ విల్ గో అండ్ స్టాప్ ఎట్ మేడిగడ్డ. అప్పుడు ఏమైతుంది, ఇప్పుడు మేడిగడ్డ నుంచి అన్నారం సుందిల్లా ఎట్లయితే వాడుతున్నామో ఇంచపల్లి నుంచి మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఇంకా ముగ్గురు అన్నదమ్ములు పోయి నలుగురు అవుతారు. పాజిటివ్ చెప్తున్నా, నలుగురు అవుతాడు, భీమసేనుడు వస్తాడు అప్పుడు పైనుంచి వచ్చేది భీముడు. సార్ అది ఇప్పుడు తుమ్మిరెడ్డి మీద అడుగుతాను నేను ఒక క్వశ్చన్. తుమ్మిరెడ్డి దగ్గర 152 meters హైట్ తో కడితే 165 TMCs వాటర్ ఉంటాయని మనం చెప్తున్నాం వాదన. బట్ మహారాష్ట్ర 152 meters ఒప్పుకోలేదు, 148 ఒప్పుకున్నది. అయితే ఆ 148 meters దగ్గర 165 వాటర్ లేదనేది ఒక వాదన ఉన్నది. సో ఒకవేళ ఉన్నా కూడా మహారాష్ట్ర వాడుకోవాల్సిన నీళ్లు కూడా దాంట్లో ఉన్నాయి, అవి పోను తెలంగాణ అంటే అక్కడ వచ్చే వాటర్ 100 TMC సంథింగ్ ఏవో ఉన్నాయి అనేది ఇంకో వాదన ఉంది. అది సిడబ్ల్యూసీనే చెప్పింది ఒక వాదన నడుస్తుంది. అది ఎంతవరకు నిజం? ఓకే, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఇది క్లారిటీ ఉండాలి. నెంబర్ 1, స్టోరేజ్ తుమ్మడిహట్టి లొకేషన్ దగ్గర స్టోరేజ్ కును యూటిలైజేషన్ కి సంబంధం లేదండి. ఇట్స్ నాట్ ఎ డ్యామ్, ఇట్స్ ఎ బరాజ్. 152 meter ఎఫ్ఆర్ఎల్ మీద కడితే మీరు డైవర్ట్ చేసుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది పర్ డే. 148 దగ్గర కడితే పర్ డే కెపాసిటీ తక్కువ ఉంటుంది. బట్ యూ కెన్ యూటిలైజ్, సిడబ్ల్యూసీ చెప్పిన మాట చెప్తున్నా, 148 ఎఫ్ఆర్ఎల్ లో 165 TMC వాడుకోవచ్చు, ప్రొవైడెడ్ మీకు ఏదైతే ఈ హెడ్ రెగ్యులేటర్ ఉంటుందో, గేట్ సిల్ లెవెల్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం వెడల్పు ఎక్కువ చేసుకోవాలా. ఇందాక నేను చెప్పిన 3 థింగ్స్, హౌ మచ్ వాటర్ యూ స్టోర్, హౌ మచ్ వాటర్ యూ లిఫ్ట్, హౌ మచ్ వాటర్ యూ ట్రాన్స్ఫర్, క్యారింగ్ కెపాసిటీ. ఇందులో లిఫ్టింగ్ కెపాసిటీ హెడ్ రెగ్యులేటర్ రెగ్యులేటర్ వెడల్పు పెంచుకొని, కెనాల్ ఆల్రెడీ 71 kilometers దొగినాం మనం, దానికి ఇంకొంచెం డెప్త్ పెంచుకోవచ్చు లేదా వెడల్పు పెంచుకోవచ్చు. ఆ రెండు చేస్తే 148 meters లెవెల్లో 165 TMC వాడచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, 148 కు 150కి ముంపు తేడా లేదు ఎక్కువ. మొన్న సిడబ్ల్యూసీ చూసింది, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పంపిస్తే మేము కూడా చెక్ చేయించాం. ప్రైవేట్ ల్యాండ్ 250 ఎకరాలు ఉంది, మిగతాది గవర్నమెంట్ అది కంపల్సరీ ఇవ్వచ్చు. సో అట్లా 150కి మహారాష్ట్ర ఒప్పుకునే ఛాన్స్ ఉంది, అది ఇంకా బెటర్. ఇది 3వది, నేను ఆల్రెడీ మీకు అది చూపెట్టినా, మళ్ళీ ఒకసారి చూపెడతా. ఎప్పుడైతే మనము ఈ 75% డిపెండబిలిటీ కింద మాట్లాడుకున్నామో, మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఎప్పుడైనా ఇది చూడండి, అది సిడబ్ల్యూసీ చెప్పింది చూడండి, వాటర్ అవైలబిలిటీ at the barrage location is about 165 TMC at 75% dependability, which includes perceived surpluses from upstream states of 63 TMC. దీని అర్థమైందండి, పర్సీవ్డ్ సర్ప్లసెస్ అంటే. మై పర్సెప్షన్ ఈజ్ యు ఆర్ ఎ మిలియనియర్, మై పర్సెప్షన్ ఈజ్ సూరజ్ భాయ్ హ్యాస్ 100 crores. నా పర్సెప్షన్ అది, ఆయన దగ్గర ఉన్నాయా? అయితే మీరు కరెక్ట్. ఇది అయితే సూరజ్ భాయ్ ఇంకేంది. అయితే ఇప్పుడు పర్సీవ్డ్ సర్ప్లసెస్, ఇది చూసిందా? సర్ప్లస్ అంటే మహారాష్ట్ర అనుకుంటుంది ఈ ఆల్ వాటర్స్, బ్యాలెన్స్ వాటర్స్, రిమైనింగ్ వాటర్స్ జిగ్లరీ ఉంది కదా, మహారాష్ట్ర కూడా దే ఆర్ స్మార్ట్. నాదు అది ఎవరు చేసిండ్రు ఆ రిపోర్టు? ఇది చూడండి, యాజ్ పర్ సోర్స్ ఫ్యాప్కోస్, అదే లెటర్లో పై పారాగ్రాఫ్ ఉంది, దాని కింద ఈ పారాగ్రాఫ్ ఉంది. అందుకనే ఇది కూడా రాసిన. చాలా మంది అంటారు ఒక పేరా చూపెడతారు, ఇంకో పేరా చూపెడతారు. ఇది చూడండి, as such the availability of surpluses from upstream states as estimated barrage side may not be reliably available in future. ఎందుకంటే ఇది కాళేశ్వరం కూడా అన్నారు ఈ మాట. మన కాళేశ్వరం DPR అప్రూవల్ కూడా చూడండి, ఇందాక చూపించిన దాంట్లో ఉంది 282 TMC అవైలబుల్ ఉంది. అవైలబిలిటీ కాళేశ్వరం 75% డిపెండబిలిటీ. అందులో మనకు యూటిలైజేషన్ ఇచ్చింది అప్రూవల్ 230 TMC, 195 మేడిగడ్డ అనారం సుందిల్లా, 20 ఎల్లంపల్లి, 20 తుమ్మడిహట్టి, రీజనరేషన్ అంతా గ్రౌండ్ వాటర్ అంతా కలిపి 235 ఏదో ఉన్నట్టుంది సంథింగ్, సబ్జెక్ట్ కరెక్షన్. అందులో కూడా ఇది రాసింది తెలుసా ఈ సెంటెన్స్. ఇవన్నీ రిలయబుల్ ఉండవు ఫ్యూచర్ లో, ఎందుకంటే పై స్టేట్స్ సర్ప్లసెస్ పేరు మీద కట్టుకుంటాయి, జాగ్రత్తగా ఉండండి. పిల్లగాడు ఎగ్జామ్ పోయేటప్పుడు గంట ఉండినానా నేను లేట్ గా పోతా అంటే, కాదురా పోయి నీకు ఆటో దొరకదు, ఒక గంట ముందువో, పెన్లు 2 పెట్టుకున్నావా, అలా ఇంకుందా, ఇవన్నీ చూస్తాం కదా. సిడబ్ల్యూసీ చెప్పేది ఇదే, అన్ని ప్రాజెక్ట్స్ కు చెప్తుంది. కాళేశ్వరం కూడా ఇదే చెప్పింది.
అందుకనే నేను 75% డిపెండబిలిటీ కింద సిడబ్ల్యూ చాలా క్లియర్ గా 165 టీఎంసీ 75% డిపెండబిలిటీ. మళ్ళీ రెండోది, మీకు 230 ఏదైతే కాళేశ్వరం దగ్గర పర్మిషన్ ఇచ్చిందో అందులో ఈ 165 కూడా ఉంది. అదే 165 ఉంది. మరి అక్కడ లేనప్పుడు ఇక్కడ ఎట్లా వస్తుందండి 75% డిపెండబిలిటీ కింద? అడిషనల్ వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది? మీకు తుమ్మడిహట్టు నుంచి మేడిగడ్డ మధ్యలో క్యాచ్మెంట్ ఏరియా ఉంది కదా, అక్కడి నుంచి వచ్చే వాటర్ ఉంటుంది కదా, పెన్గంగా బేసిన్, వార్దా బేసిన్, ప్రణయిత బేసిన్లకు వెళ్ళి ఆ క్యాచ్మెంట్ ఏరియా నుంచి వచ్చే వాటర్ కలిపి అట్లే ఈ ఎల్లంపల్లి సైడ్ నుంచి వచ్చేటి కలిపితే ఎక్కువైంది వాటర్ అక్కడ. బట్ సేమ్ 165 టీఎంసీ. సో టేక్ ఇట్ ఫ్రమ్ మీ, ఐ మీన్ ఫ్రమ్ సిడబ్ల్యూసీ, నాట్ ఫ్రమ్ మీ. ఇట్ ఈస్ ఇదే వర్డ్స్ నేను అందులో ఆ లెటర్లకి వెళ్ళే తీసిన. సో అది పక్కా, అదైతే క్లియర్. ఇంకోటి, ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజ్ పెడితే గేట్స్ ఆపరేషన్ షెడ్యూల్ ఏమైనా మార్పులు ఛార్జెస్ ఉంటాయి? ఎందుకంటే సమక బ్యారేజ్ కి ఇచ్చంపల్లి బ్యారేజ్ కి డిస్టెన్స్ కొద్దిగా చాలా తక్కువ ఉండాలి. దాని ప్రకారం దాని పిఎంఎఫ్ స్టడీస్ అయినాయి. దాని ప్రకారము సమ్మక్క సారకు ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా ఇచ్చంపల్లి దగ్గర కట్టొచ్చు. అది ఎప్పుడు కూడా ఒక స్టేట్ ఎసెట్ క్రియేట్ అయినాక ట్యాక్స్ పేయర్ మనీ స్టేట్ అయినా సెక్టర్ అయినా కానీ ఒకళ్ళు ఇంకోళ్ళు డిస్టర్బ్ చేయరండి, చేయకుండా కడతారు. అది తెలంగాణ ఇన్ రైటింగ్ అడిగింది మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ లో, అండ్ ఇన్ రైటింగ్ మేము చెప్పినాం. సో ఇట్స్ డిజైన్ బై సీనియర్ ఇంజనీర్స్. Sir, two small questions. ఒకసారి బాగా Is there a sunset clause on utilization of water by any state? Okay, because some states are not able to use them, like Chhattisgarh, for example, for whatever. Is there a concept of a sunset? Can you please stop? కొంచెం సైలెన్స్ అండి, కొంచెం ప్లీజ్. No, minute. Thanks. So, is there a sunset clause, or is there any possibility? Has something like this ever been considered? Number two, when there is a dispute between two states, when the dispute spills into the public sphere through the media, is it not the responsibility of the Jal Shakti Ministry to say, these are the facts, stop fighting? Thank you. First question, there is no sunset clause as such, Balu garu, because in our country, in my opinion, we have not matured to that level where, people will think that, one state can help the other state at their own cost because of various reasons. One of them is political reasons. In our federal structure and all, that is clear. So there is no sunset clause. Number two, you said, why can't, the Ministry of Jal Shakti bring the facts and figures in front of people? See, basically, there is lot of communication that is happening between CWC and Ministry of Jal Shakti. For example, take Telugu states and our Godavari Krishna waters. There is huge communication between CWC, KRMB, GRMB and both the states. Then చూపెట్టిన లెటర్స్ అన్ని కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ దట్ కమ్యూనికేషన్ ఓన్లీ, అండ్ థింగ్స్ ఆర్ వెరీ క్లియర్లీ కమ్యూనికేటెడ్. సిడబ్ల్యూసి సర్ప్లస్ వాటర్ లేదనేది ఇన్ రైటింగ్ ఇచ్చింది, and then they gave, that this is the average waters, but this you can't plan projects on that. So there are various forums, and the technical forum is actually working fine. Where some, the technical forums from the states question, where how the political leaders take, these things, the steps is left to them. But technically, matramu, I'm pretty clear that communication happens. No one hides or wants to hide or anything. For that matter, in this storm of Banakchalla issue, you have seen 4 agencies writing it. In this heavy storm that is going on between Telugu states, you see 4 of them have written very clearly. And surprisingly, I wanted to do this presentation 2 weeks back. For my some personal reasons, traveling and all, I could not. By that time, these 4 agencies did not write. So, this presentation was the same presentation I made at that time. These 4 agencies writing it endorsed my technical understanding of the things. So, that means communication is happening, right?
టూ Telangana Andhra has concerns. The concerns I have told. 4 concerns of Telangana we have answered. 4 concerns of Andhra we have answered. Yield, that's what. So if what you are see, as per NWDA and CWC, when you said thing is coming, it is there. For 147 TMC to utilize unutilized waters of Chhattisgarh, I have the technical legality. To utilize unutilized waters of Chhattisgarh, I have the technical legality, validity. For other things, they have to go through the legal, technical validity, they don't need to have. సార్ శ్రీరామ్ గారు కోబైసీ స్టేట్స్ అందరికి కూడా లెటర్స్ హ్యావ్ గాన్ PFR మీద దే హ్యావ్ టైమ్ టు రెస్పాండ్. సో లెట్ us see how they respond. Because they have time to respond. మనకు వచ్చే నష్టం ఏంది, వాళ్ళకు వచ్చే లాభం ఏంది? ఇదే లాస్ట్ క్వశ్చన్. దీని తర్వాత క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా, ఎందుకంటే 2 అయిపోతుంది. ఓకే, అయితే ఇప్పుడు నేను టెక్నికల్ గా చెప్తా. టెక్నికల్ గానే ఐ వాంట్ టెక్నికల్ గానే ప్రజలకు అర్థమయ్యే విధంగా కొద్దిగా. ఇప్పుడు వెరీ క్లియర్లీ 5 రాష్ట్రాలు నికర జలాల మీద ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాక 5 రాష్ట్రాలు వాళ్ళ నాట్ ఓన్లీ కన్స్ట్రక్టింగ్, నాట్ ఓన్లీ ఫినిషింగ్ కన్స్ట్రక్షన్, అంటే కట్టడం అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు కొన్ని కట్టలేదు. ఫస్ట్ థింగ్ ఇస్ కట్టాల. కట్టినాక నీళ్లు నింపుకొని ఆ నీళ్ళని వాడుకోవాలి. నికర జలాలు ఏదైతే 5 రాష్ట్రాలకు ఆల్రెడీ మనము ఏదైతే నికర జలాలు ఇచ్చి ఉన్నాయో వాటిని అన్ని మనం వాడుకుంటున్నాము అని 5 రాష్ట్రాలు గనక ఇన్ ట్రూ స్పిరిట్, నాట్ ఆన్ పేపర్ బట్ ఇన్ ట్రూ స్పిరిట్, నా 968 నేను వాడుతున్నా, నా 1530 వాడుతున్నాను మహారాష్ట్ర, నా 900 చిల్లర వాడుతున్నాను ఛత్తీస్గఢ్, అట్లా నెంబర్స్ సబ్జెక్ట్ టు కరెక్షన్. నికర జలాలు అన్ని వాడుకున్నాక పై వాళ్ళకు ఇబ్బంది కలుగుతలేదు అనుకున్నప్పుడు ఒక లెవెల్ ఆఫ్ భరోసా వస్తుంది. ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్ ఏంటంటే ఇది వాడుకున్నాక కూడా సపోజ్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయినాక సమ్ ఇయర్స్ డ్రాట్ ఇయర్స్ లో పైన నికర జలాల పరిస్థితులు, నికర జలాలు లేకుండా ప్రాజెక్టులు నిండని పరిస్థితి వచ్చినప్పుడు ఆపరేషనల్ సమస్యలు వస్తాయి. మెకానిజం ఇప్పుడు కేఆర్ఎంబి జిఆర్ఎంబిని పెట్టినాం, 2 రాష్ట్రాలు సహకరిస్తలేవు. జిఆర్ఎంబి కేఆర్ఎంబి పెట్టింది ఎందుకు? కేఆర్ఎంబిని పెట్టి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎన్ని నీళ్లు వాడుతున్నారు, ఏ ప్రాజెక్ట్కి ఎన్ని నీళ్లు వాడుతున్నారు అనేది టెలిమెట్రీ పెట్టమని చెప్పినాం. టెలిమెట్రీ అంటే సీసీ కెమెరా లెక్క టెలిమెట్రీ నీళ్లు లెక్కేస్తుంది. 2 రాష్ట్రాలు ఒప్పుకో. నా తెలియవద్దు వేరే రాష్ట్రానికి అని వీళ్ళ తెలియదు అని వాళ్ళు. మరి నీళ్ల పంపకం విషయాలు మీరు పంచుకోకుండా, నీళ్ల వాడకం విషయం నెంబర్స్ కూడా పంచుకోకుండా, పోనీ మనిద్దరము పంచుకోవడం కాబట్టి ఆర్బిట్రేటర్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఒకటి పెడితే వాళ్ళతో పంచుకోకుండా ఆపరేషనల్ సమస్యలు వస్తాయా రావా 2 రాష్ట్రాల మధ్యలో? సో నేను అనేది ఏంటంటే నికర జలాల మీద ప్రాజెక్ట్స్ ప్లాన్ చేయడము, యూటిలైజేషన్ చేయడము, ఆ భరోసా 5 రాష్ట్రాలకు అవసరము. రెండోది ఈ ఆపరేషనల్ ఇష్యూస్ రాకుండా ఉండేటందుకు ఏ మెకానిజం ను మనం ట్రస్ట్ చేస్తాము, ఆ ట్రస్ట్ 2 రాష్ట్రాలకు ఉండాలా, ప్రజలకు కూడా ఉండాలా. అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. అట్లా కాకుండా వాటిని వేగ్గా ఉంచి ఇట్లయితే అది ఓకేనా, అట్లయితే ఇది ఓకేనా అంటే ఈ భయాందోళనలు ఉంటాయి. ఈ రాష్ట్రానికి ఉంటాయి, ఆ రాష్ట్రానికి కూడా ఉంటాయి. ఎందుకంటే ఆ రాష్ట్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమనుకుంటుంది, సముద్రంలోకి పోతూనే వాడుకుంటా కదా ఎందుకు,
మరి సముద్రంలోకి పోయే నీళ్లు అసలు ఏ నీళ్లు అనేది లెక్కేయాలి కదా. ఇప్పుడు నేను చూపెట్టింది అదే కదా. అసలు ఇవన్నీ జరగకుండా ప్రస్తుతానికి వాడతా, రానప్పుడు వాడను అని అంటే అది అట్లా కుదరదు కదా. ఇది ఒక 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 రాష్ట్రంలో ఒక దేశంలో మనం ఉన్నప్పుడు ఒక పద్ధతి, ఒక ప్రామాణికత, ఒక లా ఆఫ్ ది ల్యాండ్ అనేది పారమౌంట్ ఉంటుంది. దాని ప్రకారమే పోగలుగుతాం మనం. ఇష్టం వచ్చినట్టు సబ్జెక్టివిటీ, ప్రసాద్ గారు, సబ్జెక్టివిటీ అండ్ ఆబ్జెక్టివిటీ. సబ్జెక్టివిటీ అనేది కొన్నిసార్లు నడుస్తుండొచ్చు, బట్ ఫైనల్లీ లా ఆఫ్ ది ల్యాండ్ డిమాండ్స్ ఆబ్జెక్టివిటీ, విచ్ ఈస్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండ్ ఆన్ ద గ్రౌండ్ దట్ షుడ్ రిఫ్లెక్ట్. అన్న ఇక అవన్నీ ఏంటంటే ఊహాజనిత థింగ్స్ అవన్నీ. అది ఇప్పుడు ట్రిబ్యునల్ రావాలనంటే అంత ఈజీ నా. ట్రిబ్యునల్ 7 రాష్ట్రాలు ఒప్పుకోవాలి. సో అదంతా చాలా ఇప్పటికే అదే లా ఆఫ్ ది ల్యాండ్ వాటర్ ఇష్యూలే కాదు కదండి, సివిల్, క్రిమినల్ అన్ని ఉన్నాయి. మరి సివిల్ ఇష్యూస్ అవుతున్నాయి, క్రిమినల్ ఇష్యూస్ అవుతున్నాయి, కోర్ట్స్ ఉన్నాయి. మరి ఇన్ని లక్షలు కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. లా ఆఫ్ ది ల్యాండ్ పాటించాలి కదా, ఉంది, అందరూ పాటించాలి. మరి ఇక ఎందుకు పాటిస్తలేరు, పాటించకపోతే ఏమైంది అనేది నేను చెప్పలేను కదా. యాజ్ పర్ లా ట్రై చేస్తుంది కేఆర్ఎంబి, జిఆర్ఎంబి, సిడబ్ల్యూసి చెప్తానే ఉంది. వాట్ ఎవర్ ఈస్ దేర్ కోర్ట్స్ లలో నడుస్తున్నాయి. సుప్రీం కోర్టుకు పోయినారు, 2 రాష్ట్రాలు పోయినాయి. లీగాలిటీ లీగల్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్, బట్ హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ అనేది ఇట్ ఈస్ సంథింగ్. థ్యాంక్ యూ.